అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థ సార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. కందళిత బోధముద్రం కైవల్యానంద సంవిదున్నిద్రం కలయే కంచన రుద్రం కరుణామృతపూరపూరిత సముద్రం. శ్రీకాంతద్రుహిణోపమన్యు తపనస్కందేంద్ర నంద్యాదయః ప్రాచీనా గురవోపి యస్య కరుణాలేశాత్ గతా గౌరవం. తం సర్వాదిగురుం మనోజ్ఞవపుషం మందస్మితాలంకృతం చిన్ముద్రాంచితముగ్ధపాణినలినం చిత్తే శివం కుర్మహే చిత్తే శివం కుర్మహే. శివాయ గురవే నమః. 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 శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. 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 నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జగద్గురుమయమైన ఈ సభా సదస్సుకి సవినీయ నమస్సుకు సమర్పణ చేసుకుంటూ నిన్నటి రోజున దక్షిణామూర్తి తత్వాన్ని ప్రారంభించుకున్నాం. దక్షిణామూర్తి అంటే ఒక మూర్తి ధరించిన పరమేశ్వర స్వరూపం, అది ఆచార్యమూర్తి. అటువంటి స్వామి యొక్క తత్వాన్ని మనం ఆవిష్కరించుకుంటూ ఉపనిషత్తుల్లో, వేదాల్లో, పురాణాల్లో కూడా ఆ స్వామి ఎవరెవరికి ఏ విధంగా సాక్షాత్కరించాడు అనే దాని గురించి కొంచెం సంక్షిప్తంగా చెప్పుకున్నాం. అదేవిధంగా దక్షిణామూర్తి తత్వం కూడా అందులో తెలియబడుతున్నది. బ్రహ్మదేవునికి వేదములు ఇచ్చినటువంటి భగవానుడు, ఆ తర్వాత వశిష్ఠ మహర్షిని అనుగ్రహించినటువంటి స్వామి, సనక సనందనాథుని కైలాసంలో అనుగ్రహించినటువంటి శివశక్తి రూపుడు అయినటువంటి దక్షిణామూర్తి తత్వం చెప్పుకున్నాం. దక్షిణామూర్తి అంటేనే శివశక్తుల ఏకరూపం. అసలు శివుడు ఏ రూపం ధరించినా తన శక్తితోనే ధరిస్తాడు కదా, శక్తి లేకుండా ఏమీ లేదు. తన శక్తితోనే రూపం ధరిస్తాడంటే ఆయనతో పడిన శక్తి ఉంది. అదే దక్షిణామూర్తి అనడంలోనే అమ్మవారు కూడా ఉంది కనుకనే దక్షిణామూర్తి రూపిణి అన్నారు. అయితే దక్షిణామూర్తి స్వరూపాన్ని మనం ధ్యానించడానికి, ఆయన్ని ధ్యానించినా స్మరించినా ఆయన అనుగ్రహం లభిస్తే ఐహిక పారమార్థిక సుఖాలు లభించడమే కాకుండా మోక్ష ప్రాప్తికి అవసరమైన జ్ఞానం కూడా ప్రసాదిస్తాడు అని చెప్పుకుంటూ, బహవో దక్షిణామూర్తి ప్రసాదేనైవ జంతవః
అనాయాసేన అజ్ఞానాత్ విముక్తా పరమశయ అని స్కంద పురాణంలో చెప్తున్నటువంటి వాక్యం ఇక్కడ. బహవో అనేక మంది దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం చేత మాత్రమే చాలా సులభంగా అజ్ఞానం అనే మహాసముద్రాన్ని దాటి ముక్తిని పొందగలిగారు అని చెప్తున్నారు. అటువంటి దక్షిణామూర్తి యొక్క కటాక్షం, పరమేశ్వరుడు ధరించిన గురుమూర్తి యొక్క స్వరూపం ఇవాళ చెప్పుకుందాం అని మనం నిర్ణయించుకున్నాం. ముందుగానే ఏ రంగుతో ఉంటాడు, ఆ చేతుల్లో ఏమేమి ఉంటాయో వర్ణిస్తే స్ఫటిక రజత వర్ణం మౌక్తికీ మక్షమాల అమృత కలస విద్యా జ్ఞానముద్రాంచ హస్తై దధత మురగ కక్షం చంద్రచూడం త్రినేత్రం విధృత వివిధ రూపం దక్షిణామూర్తి మీడే. ఇది ఒక దక్షిణామూర్తి స్వరూపాన్ని వర్ణించారు. స్ఫటిక రజత వర్ణం, తెల్లగా ఉన్నట్టు ఆయన. ఆ తెలుపు స్ఫటికంలా కనబడుతుంది, కొంచెం చూస్తే ఒక వెండి పాలు మొదలైన తెలుపులా కనబడుతుంది. దీన్ని సూత సంహితలో గోక్షీరాభం అని వర్ణించారు. ఆవు పాల వలె తెల్లగా ఉన్నటువంటి వాడు అని. శుద్ధ స్ఫటిక శంకాసం అని కూడా చెప్పారు. అంటే తెల్లగా ఉన్నట్టు స్వామి. ఎందుకంటే జ్ఞానం సత్వగుణం ఉంటే గానీ రాదు. ప్రతి వాడికి 3 గుణాల గురించి తెలుసు కదా. ఉన్నాయా లేవా అని నేను అడగను. 3 గుణాలు అందరికీ ఉంటాయి. వాడి పేర్లు తెలుసా అని అడిగాను ఇక్కడ. అందరూ ఆ గుణాలతో ఉన్న వాళ్ళమే. ఆ బ్రహ్మస్తంభ పర్యంతం అందరికీ ఆ 3 గుణాలు ఉన్నాయి. సత్వ రజస్తమో గుణాలు 3 కలిసే ఉంటాయి. మనకి విడివిడిగా ఏమీ ఉండవు. కానీ రజోగుణం అహంకారానికి కామక్రోధాలకి కారణమవుతుంది. తమో గుణం నిద్ర తంద్ర ఆలస్యం బద్ధకం మొదలైన వాటికి కారణమవుతుంది. ఈ 2 కూడా అవసరమే జీవికి. అలాగే సత్వగుణం ఉంటే ఏ విషయమైనా బోధపడుతుంది, ఆనందం కలుగుతుంది, ఏ విషయమైనా. అయితే సత్వగుణం అభివృద్ధి చెందుతున్న కొద్దీ జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. అదే మానవుడైన వాడు రజోగుణం తమో గుణం తగ్గించుకుంటూ సత్వగుణాన్ని పెంపొందించుకొని పనులు చేయాలి. ఇదే సాధన, మరేమీ కాదని. 3 ఉంటాయి. వెంటనే ఎవడైనా చిన్న మాట అంటే కోపం వస్తుంది. సాధనలోకి దిగితే అదొక అహంకారం అవుతుంది. కనుక ఇవన్నీ జయించడం మహా కష్టం. కానీ దాని మందు ఏమిటయ్యా అంటే సత్వగుణం పెంపొందించే పనులు చేస్తూ ఉండాలి. ఇక్కడ సత్వగుణం పెంపొందించే మొదలు అంటే సత్వగుణపు ఆహారం, సత్వగుణపు ఆచారం, ధర్మంతో వ్యవహరించడం, ఇంద్రియ నిగ్రహం, సత్యము, ధర్మము, అహింస, ఈశ్వరారాధన ఇత్యాదులన్నీ సత్వగుణం అనిపించుకుంటాయి. ఇవి పెంచుకుంటూ ఉంటే రజోగుణ తమో గుణాలు అవి తగ్గుతూ ఉంటాయి. సత్వగుణం వల్లనే ఎప్పటికైనా జ్ఞానం పొందగలం. ఆ జ్ఞానం సత్వగుణం దాటిపోయి ఉంటుంది. త్రిగుణాతీతమైన జ్ఞానం. కనుక త్రిగుణాతీతమైన జ్ఞానానికి త్రిగుణాల్లో ఒకటైన సత్వగుణం సహకరిస్తుందే తప్ప ఆ జ్ఞానం దగ్గరికి వెళ్ళేటప్పుడు అది కూడా డ్రాప్ అయిపోతుంది. ఇది ఎలాంటిదంటే కారుని ఇంటి దాకా తీసుకెళ్తాం, తర్వాత కారు దిగి ఇంట్లోకి వెళ్తాం, అందుకని కారుతో వెళ్ళిపోం కదా. అదేవిధంగా సత్వగుణం త్రిగుణాతీత స్థితి వరకు పనికొస్తుంది. త్రిగుణాతీత స్థితి శివం. ఇది మనకి పరమేశ్వరుడు బోధించడానికై ఏ గుణము లేని భగవానుడు మనల్ని అనుగ్రహించడం కోసం జ్ఞానస్వరూపిన శుద్ధ సత్వ గుణాన్ని ఆశ్రయించి దివ్య రూపాన్ని ధరిస్తాడు. ఇక్కడ రూపం లేని భగవంతుడు రూపం ఎలా ధరిస్తాడు అనే దానికి ఇది సమాధానం. భగవంతుడు ధరించిన రూపం శుద్ధ సత్వ గుణంతో ఉంటుంది. శుద్ధ సత్వ అని 2 మాటలన్నాను ఇక్కడ. మన దగ్గర ఉన్న సత్వగుణం రజోగుణ తమో గుణాల చేత కలిసిపోయి ఉంటుంది. ఎంతైనా సాధన చేస్తే అడుగు దిగుతాయేమో కానీ అవి కూడా ఉంటాయి. కానీ రజోగుణ తమో గుణ దోషం లేనటువంటి కేవల శుద్ధసత్వం భగవంతుడు ధరించిన దివ్యమంగళ విగ్రహాలకి మాత్రమే ఉంటుంది. కనుక భగవంతుడు ధరించిన ఏ దివ్యమంగళ విగ్రహమైనా శుద్ధ సత్వస్వరూపంతో ఉంటుంది. కనుక ఆ శుద్ధ సత్వస్వరూపాన్ని మనం భావన చేస్తూ ఉంటే మనలో సత్వగుణం ఉద్బుద్ధమై జ్ఞానం లభిస్తుంది. అందుకే శుద్ధ సత్వస్వరూపంతో రూపం ధరిస్తాడు. పైగా జ్ఞానం యొక్క రంగు తెలుపు. ఎందుకంటే సత్వాత్ సంజాయతే జ్ఞానం అన్నాడు భగవానుడు భగవద్గీతలో. కానీ సత్వగుణం యొక్క రంగు తెలుపు. అది శుద్ధ సత్వం అంటే శుద్ధమైన తెలుపు. అదే శుద్ధ స్ఫటిక సంకాసం అని చెప్పబడుతుంటది. అలాంటి భగవానుడు శుద్ధ సత్వమయమైన రూపంతో ఉంటాడు. అందుకే శారదాదేవి కూడా తెల్లగా ఉంటుంది, దక్షిణామూర్తి కూడా తెల్లగా ఉంటాడు, హయగ్రీవ స్వామి కూడా తెల్లగా ఉంటారు. అంటే విద్య రంగు తెలుపు అని చెప్పారు మన వాళ్ళు. ఎందుకంటే తెలుపు అంటే వైట్ అనే కాదు, తెలుపు చెప్పు అని కూడా అర్థం ఉంది కదా మనకి ఇక్కడ. అందుకే తెలుపు రంగు తెలుపు, తెలివి రంగు తెలుపు. తెలుగు ఎంత గొప్ప భాష అండి. అందుకే ఆదిభట్ట నారాయణదాస్ గారు అన్నారు, తెలివి గలవాడి మాట తెలుగు అన్నారు. చాలా బాగుంది ఇక్కడ. మొత్తానికి తెలుపు అన్నాడు ఇక్కడ. అందుకే మనకు మాట ఉండేది తెలుగులో, కొంతమంది గుర్తుంటుంది, తేట తెల్లంగా చెప్పాడండి అని. తేట తెల్లంగా, తేట తెల్లం 2 మాటలు ఉన్నాయి. ఈ తేట అంటే ప్యూరిటీ అండ్ క్లారిటీ అని అర్థం ఇక్కడ. జ్ఞానం యొక్క లక్షణం అది. అందుకే జ్ఞానదేవతలు తెల్లగా కనబడతారు ఇక్కడ. విద్యాస్వరూపం తెల్లగా ఉంటుంది కనుకనే దక్షిణామూర్తి వర్ణం తెలుపు, శుద్ధమైన తెలుపుతో ఉన్నాడు.
కానీ కొంచెం ఒక్క దగ్గర మాత్రం నలుపు ఉందండి, కంఠం దగ్గర. అది కూడా ఎందుకు పట్టుకున్నాడంటే అది ఆయన సహజంగా లేదు పాపం, మనం రక్షించడం కోసం తెచ్చుకున్నాడు ఆయన. అయితే ఆయన మహాశక్తిమంతుడు కూడా కదా, అది భక్షిస్తే భక్షించాడు విషయాన్ని, కనబడకుండా చేయవచ్చు కదండి. అది ఎందుకు చూపించాడంటే మీకోసం ఎలాంటి పనైనా చేస్తానని దయ చెప్తున్నట్టంతో అది నీలకంఠంతో ఉన్నాడు. అందుకే దక్షిణామూర్తి స్వరూపంలో తెల్లనటువంటి స్వరూపము, అందులో నీలకంఠం రెండు భావించాలి. నమో నీలగ్రీవాయచ శితికంఠాయచ. నీలగ్రీవుడు ఆయనే, శితికంఠుడు ఆయన. శితికంఠుడు అంటే తెల్లని కంఠం వాడు. అలా ఉన్నటువంటి స్వరూపం కనుక రంగు ఎందుకో తెలిసింది కదా, స్వచ్ఛమైన స్పష్టమైన జ్ఞాన లక్షణమే ఆయన యొక్క శరీర వర్ణంగా భాషిస్తోంది. అందుకే స్ఫటిక రజత వర్ణం. ఇక చేతిలో పట్టుకున్నది, ఒక చేతిలో అక్షమాలు పట్టుకున్నాడు కుడి చేతిలో, ఎడమ చేతిలో అమృత కలశం పట్టుకుని ఉన్నాడు. ఇక క్రింది రెండు చేతుల్లోనూ చిన్ముద్ర పుస్తకము దాల్చి ఉన్నాడు. ఇది ఆయన యొక్క స్వరూపంలో ప్రధానంగా. అందుకే మౌక్తికీం అక్షమాల, ముత్యాల అక్షమాల అన్నారు. అది కూడా మళ్ళీ ముత్యమే, అది శుద్ధ సత్వ స్వరూపమే. అక్షమాల ధరించాడు. అక్షమాల అనే మాటకు అర్థం ఏంటంటే ఆ నుంచి క్ష వరకు ఉండే అక్షరాలే అక్షమాల. ఎందుకంటే విద్యాది దేవత కదండి, ఎన్ని విద్యలు చెప్పుకున్నా అక్షరాలతోనే చెప్పుకోవాలి. లౌకిక విద్యలు మొదలుకొని పరమార్థ విద్యల వరకు అన్నీ కూడా అక్షరాలతోనే చెప్పుకుంటాం. అహం బ్రహ్మాస్మి మహావాక్యాలు కూడా అక్షరాలతోనే చెప్పుకుంటున్నాం. మామూలుగా అమ్మావు ఇల్లు ఈగా కూడా అక్షరాలతోనే చెప్పుకుంటున్నాం. ఇక్కడ అన్నిటికీ అక్షరాలే ప్రధానం కనుక విద్యలకి మూలమైన అక్షరాలే మాలగా ధరించాడు. అంతేకాదు ఇంకొక రహస్యం ఉన్నది, మంత్రశక్తులన్నీ ఆ మాలలో ఉన్నాయండి. అమంత్రం అక్షరం నాస్తి అని మనకి పెద్దలు చెప్తున్నటువంటి మాట. మంత్రం కాని అక్షరం లేదు, ప్రతి అక్షరానికి మంత్రశక్తి ఉంది. అందుకే మాతృకావర్ణ రూపిణి అని మనం చెప్తున్నాం. పరమేశ్వరుడు యొక్క మంత్రస్వరూపం అక్షర రూపంలో ఉంటుంది కనుక ఆ అక్షరాల మాలనే అక్షమాలగా ధరించి ఉన్నాడు. అంటే తాను అక్షరశక్తి స్వరూపుడిని చెప్పడం. దానికి సమాంతరంగా ఉన్నటువంటి ఎడమ చేతిలో అమృత కలశం పట్టుకున్నాడు. ఈ అమృత కలశానికి సంకేతం ఏమిటయ్యా అంటే విద్యయా అమృతమస్నుతే అని ఒక మాట ఉన్నది. అమృతం అంటే లోకంలో మనకి ఒక ఆనందం కలిగితే అమృతం అంటాం. కనుక అమృతం అనే దానికి రెండు అర్థాలు చెప్పుకోవాలి. ఒకటి ఆనందము, రెండవది శాశ్వతత్వము. ఈ రెండు అమృత శబ్దానికి అర్థం. అందుకే ఏ విద్యలైనా సరే పరమార్థం ఏంటంటే ఆనందమే. అంతే కదండి. ఇంత మీరు ఎందుకు చదువుకున్నారు 25-30 ఏళ్ళు కష్టపడి, ఆ చదువు వల్ల ఏదో ఆనందం సంపాదిద్దామని. అంతేకాదు అమృతం అంటే పోషణ, ఆహారం కూడా. కనుక విద్య యొక్క లక్షణం పోషణ, ఆనందము. కనుక విద్యాస్వరూపుడైన భగవానుడు ఒక చేతితో అమృతం పట్టుకున్నాడంటే అర్థం ఏంటంటే ఈ విద్యల యొక్క ఫలమైనటువంటి పోషణ శక్తిని, ఆనందాన్ని నేను అందిస్తాను అని చెప్పడానికి ఆ చేతితో పట్టుకున్నాడు. ఇక్కడ ఇలా హిందువుల ప్రతి దేవతామూర్తిని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తే ఒక్కొక్క దేవత తాను ధరించినటువంటి వస్తువులతోనూ తన యొక్క మేని రంగుతోనూ కూర్చున్న భంగిమతోనూ కూడా ఒక జ్ఞానాన్ని చెప్తారు. అది ఆలోచించాలి. అందుకే హిందువులు విగ్రహారాధకులు కాదు, తత్వారాధకులు. విగ్రహం ద్వారా మనం తత్వాన్ని తెలుసుకుంటున్నాం. ఇప్పుడు తత్వస్ఫురణ వచ్చిందా లేదా? ప్రతి మూర్తిని ఈ విధంగా వివేచన చేయండి, మీకు తెలుస్తుంది. దాని శాస్త్ర రీతిలో వివేచన చేయాలి. అంతేగాని దేవుడి విగ్రహం చూసుగానే ఏంటంటే ఏదో కోరిక తీరిపోతుంది, మంచిదే అలా పెట్టండి, కనీసం నమ్మకమైన ఉంది. అది ఇప్పుడు నమ్మకుండా అలా పక్కకు పోతారు, అసలు చలించరు కూడా చలించరు. కానీ అదే వాళ్ళకు సినిమా నటి ఫోటో చూస్తే బలి స్పందిస్తారు. కానీ ఇక్కడ ఈ విగ్రహాన్ని చూసినప్పుడు ఈ భావనలని మన మనస్సులో మెదిలితే అది ఉపాసన అయిపోతుంది. అందుకే తెలిసి మనస్సు పరమాత్మతో అనుసంధానిస్తే అదే ఆరాధన. అది విద్యయ అమృతమస్తున్నది. ఇది లౌకిక అర్థంలో చెప్పాలంటే మన విద్యలన్నిటి ప్రయోజనము అమృతమే. అమృతం అనగా ఆహారము, ఆనందము, పోషణ, ఇవే. ఇది లౌకిక అర్థం. పరమార్థంలో చూస్తే అమృతం అంటే శాశ్వతత్వం. విద్య అనగా నిన్న 2 రకాల విద్యలు చెప్పాం కదా. ఇప్పుడు అర్థంలో మొదటి రకం విద్యలు చెప్పేశాం, అపరా విద్యలు. పరావిద్య యొక్క ప్రయోజనం అమృతత్వం. అమృతం అంటే శాశ్వతమైన మోక్షం. అందుకే పరావిద్య అయినటువంటి బ్రహ్మ విద్య వల్ల లభించే మోక్షం ఉందో అదే అమృత స్వరూపం. అది నేనే ప్రసాదిస్తానని చెప్పడానికి అమృత కలశం పట్టుకున్నాడు. కనుక అమృత కలశంలో 2 రకాల భావాలు మనం పరిశీలించవచ్చు. ఆ తర్వాత ఇంకో చేత్తో పట్టుకున్నాడు పుస్తకం. ఈ పుస్తకానికి గ్రంథము అని పేరుంటుంది మన సంస్కృత భాషలో. గ్రంథము అంటే గ్రథనము చేయబడేది గ్రంథము. గ్రథనము అంటే అల్లుట, కూర్చుట అని అర్థం. జ్ఞానాన్ని ఎప్పుడైనా ఒక క్రమ పద్ధతిలో చెప్తే గానీ అర్థం కాదు. ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడో తెలిస్తే మనకి ఏం అర్థం కాదు, అస్పష్టంగా ఉంటుంది. కానీ జ్ఞానం మనకి అందివ్వాలంటే దానికి ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో దాన్ని కంపేర్ చేసి మనకి అందివ్వాలి. ఒక ఇంట్రడక్షన్, ఒక ఎక్స్ప్లెనేషన్, ఒక కన్క్లూజన్. ఇది పద్ధతి. ఇలాగ అల్లిన పద్ధతి పేరు గ్రంథం అని పేరు. కానీ గ్రంథం అంటే ఒక వస్తువు మాత్రమే కాదు, జ్ఞానాన్ని పొందికగా
కూర్చి అందించే శక్తే గ్రంథం. అది చేత్తో పట్టుకున్నాడు. గ్రంథం దేనికి సంకేతం అంటే సర్వశాస్త్రాలకి సంకేతము. శాస్త్రములన్నీ కూర్చబడి మనకు అందించబడతాయి కనుక సర్వశాస్త్రములకు సంకేతమే గ్రంథంగా చెప్పబడుతుంది. అయితే ఈ శాస్త్రాలకి సారం ఏంటయ్యా కనుక ఎడమ చేతిలో పుస్తకం పట్టుకున్న స్వామి ఈ శాస్త్రాల సారం అంతా కూడా చిరుముద్రతో చూపిస్తున్నాడండి. ఇది చాలా ముఖ్యమైన ముద్ర. మొత్తం మిగిలినటువంటి భంగిమలన్నీ ఒక ఎత్తు, ఇది ఒక్కటి ఒక ఎత్తు. ఈ చిరుముద్ర మాత్రం మారదండి. దక్షిణామూర్తి రూపాలు చాలా చాలా ఉన్నాయి. విధృత వివిధ రూపం దక్షిణామూర్తి మీడే అని ఒక మాట ఉన్నది. అంటే రకరకాల మూర్తులు ధరించిన దక్షిణామూర్తికి నమస్కారం. ఎన్ని మూర్తులు మారుతాయి కానీ కింద చేతులు మాత్రం ఎప్పుడు మారవు, అవి కాన్స్టెంట్గా ఉండిపోతుంటాయి. అంటే పుస్తకము చిన్ముద్ర, ఈ పై మూర్తులు పై చేతుల్లోనే తేడాలు కనబడుతుంటాయి. ఇప్పుడు మనకి ఇక్కడ వర్ణించిన మూర్తి ఇప్పుడు నేను చెప్పిన శ్లోకంలో మూర్తి కాదు. మంత్రశాస్త్రంలో మరొక శ్లోకంలో ఈ మూర్తి ఉంది. ఇది కూడా శాస్త్ర ప్రమాణమే. ఒక చేత్తో డమరుకాన్ని ఇంకొక చేత్తో అగ్నిని పట్టుకుంటాడు పై రెండు చేతుల్లో. ఇదొక స్వరూపం. దీనికి సంకేతం ఏమిటయ్యా అంటే డమరుకం అక్కడ అక్షరశక్తికి సంకేతం. అక్షమాల బదులుగా డమరుకం పట్టుకున్నాడు. ఎందుకంటే అక్షరాలన్నిటికీ మూలం ప్రణవం. ప్రణవం ఆయన యొక్క స్వరూపం. ఇది కొంచెం ఏదో మతపరంగా కాదు, సైంటిఫిక్గా ఆలోచించినే ఇంతే కనబడుతుంది. ఎందుకంటే ప్రణవం గురించి ఒక్కసారి ఆలోచించండి. ఓం ఓం అన్నప్పుడు మొదటి అక్షర అకారం, రెండవది ఊ, మూడవది మకారం. అది ఎలా పలుకుతుందో పరిశీలిస్తే ఆ అన్నప్పుడు పూర్తి నోరు తెరుచుకుంటుంది, ఊ అన్నప్పుడు మధ్యలో ఉంటుంది, అంటే క్లోజ్ అయిపోతుంది. కానీ ఆ అనేది విస్తరించిన సృష్టి, ఊ అంటే స్థితి, అంటే పూర్తి అవ్వడం లయ. సృష్టి స్థితి లయలన్నీ మూడు ఓంకారంలో దాగి ఉన్నాయి. అదండి ఓంకారం యొక్క రహస్యం. అంతేగా సృష్టి స్థితి కారణమైన మూడు అందులోనూ ఉన్నాయి. అంటే బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈ మూడు తత్వములు లీనమై ఓంకారంలో. కానీ పరమేశ్వరుడు ఓంకారమూర్తి అయ్యి సృష్టి స్థితి లయలు చేసేటప్పుడు ఆయనే బ్రహ్మ, విష్ణు, రుద్రమూర్తులుగా కనబడుతున్నాడు, ఒకే భగవానుడు. కానీ ఓంకారం హిందూ మతంలో ప్రధానంగా చెప్పబడుతుంది. ఎవరు విష్ణు భక్తులైనా, శివభక్తులైనా, అమ్మభక్తులైనా ఓంకారం దగ్గర అందరూ కామని. ఓంకారాన్ని విష్ణు అంటాడు ఒకడు, శివుడు అంటాడు ఒకడు, గణపతి అంటాడు ఒకడు. కానీ ఓంకారం ఎవడు విడిచిపెట్టి. కనుక ఓంకారమూర్తి అని ఒకే పరమాత్మని, ఒకడు గణపతిని, ఒకడు శివుడని, ఒక విష్ణువుని ఉపాసిస్తున్నాడు అంటే ఏకత్వం ఎంత బాగా తెలిసిపోయిందండి. ఇంత తేలిగ్గా తెలిసిపోతున్న ఏకత్వాన్ని విడిచిపెట్టి ఇంకా శివుడా, విష్ణువా, అమ్మవారాన్ని కొట్టుకుంటున్నారంటే అజ్ఞానం ఇంకా అంతరించట్లేదు అని అర్థం. కానీ తెలివైన వారికి ఆ భేదం ఉండదు. కానీ ఓం మొట్టమొదటిగా మనకు చెప్పబడుతున్నది. కానీ ఓంకార స్వరూపుడైన పరమేశ్వరుడు ఆ ఊ ఉం అక్షరాలన్నీ కూడా నోరు తెరిచి నోరు మూసే వరకే ఉంటాయి కనుక ఈ ఓంకారం నుంచి అక్షరాలన్నీ ఉద్భవించాయని చెప్తున్నారు. దీనికి సంకేతంగా అసలు అక్షర క్రమం వెనకాలే అద్భుతమైన విజ్ఞానం ఉన్నది. పరమేశ్వరుడు వృత్తావసానే నటరాజరాజ ననాద ఢక్కాం నవపంచవారం అని నందికేశ్వర కారికల్లో చెప్పబడుతుంది. ఇక్కడ అక్షర క్రమం మనకి భారతదేశంలో ఎన్నో భాషల వారు భాషలు మారుతున్న అక్షర క్రమం మారింది. మీరు పరిశీలించారా? అకారం నుంచి క్షకారం వరకు అక్కడ హిందీ వాడైనా, ఇక్కడ తెలుగు వాడైనా, తమిళైనా, కన్నడిగైనా, మహారాష్ట్ర అయినప్పటికీ కూడా ఒరియా వాడైనా కూడా ఆ నుంచి క్షావరికి అక్షరాలు రాస్తాడు. అందుకే ఈ క్రమం అంతా సంస్కృత భాష నుంచి మనకు లభించింది. అందుకే జనని సంస్కృతంబు సకల భాషలకు నువ్వు ఒప్పుకోవలసిందేనండి. ఇక్కడ అందులోంచి వచ్చింది ఈ క్రమం. ఈ క్రమం ఎక్కడి నుంచి వచ్చిందో సంస్కృత శబ్దశాస్త్రం చెప్తోంది. పరమేశ్వరుడు డమరుకం మోగించాడు, అది వైబ్రేషన్. ఆ వైబ్రేషన్ నుంచే శబ్దోత్పత్తి జరిగింది. ఆ శబ్దములు ఎలా వచ్చాయో 14 సూత్రాలతో వచ్చేట. అయువున్ అరుಳು ఏవం అయౌ హయవరట్ లన్ యమగణనం జభై గడదష్ జబగడదష్ కపచట దచరతౌ కపై శశసర హల్. ఇవండి మొత్తం 14. ఇప్పుడు 14 సూత్రాలు అంటారు. ఇవి వినడానికి మామూలుగా కనబడ్డా దీనిలో విశ్వవిజ్ఞాన రహస్యం ఉంది. సూక్ష్మంగా చెప్పుకుంటున్నాం ఇక్కడ. విశ్వవిజ్ఞాన రహస్యం, ఆ యూనివర్స్ క్రియేషన్ అంతా దీనిలో చూపించాడు అన్నాడు. ఇది ఊరికనే చెప్పడం కాదు. ఆ ఈ ఊ ఏ ఓ ఔ అం అహ వీటికి ప్రాణాక్షరాలని పేరు. ఆ కింద కక గగన్య చచ జజన్య టటగణ ఇవన్నీ కూడా ప్రాణ్యక్షరాలు. ఈ అక్షరాలు మనందరికీ తెలుసు. ఎందుకంటే అవి ఉన్న ఇందులో ఉన్ని తీసేసేయండి, ఏ అక్షరాలు పలుకుతాయి? ఆ యు అయి ఉన్న ఈ పొల్లులు తీసేస్తూ వెళుతుండే. అయువు అరుಳು ఏ ఔ. ఈ మధ్యలో అరులు అడు తీసేసేట. వీడెవడిని తీసేయడానికి అక్షరం ఉంటుంది అక్కడ. కానీ ఆయువు ఆరులు ఏ ఔ ఔ ఈ పొల్లులు తీసి మాట్లాడాలి. ఇప్పుడు అన్ చెప్పండి అని అడిగితే ఆయువు చెప్పాలి. అక్ చెప్పండి అంటే ఆయువు అరులు చెప్పాలి. ఆ నుంచి అక్ వరకు ఉన్నది. అలాగే అయువు అరులు ఔచ్ చివరికి
ఆ అచ్ మధ్యలో ఉన్నవి చెప్పండి అంటే ఆ ఈవు ఆ రోళ్ళు ఏ ఏ ఐ ఓ ఓ ఔ. ఆకి అచ్కి మధ్యలో ఉన్నవి అచ్చులు అని చెప్పబడతాయి. అందుకు అచ్చులను వచ్చిందండి. ఎందుకు అచ్చులు వచ్చిందో తెలియదు. ఇంకా అచ్చులనే పేరైనా గుర్తుంది. ఎందుకంటే మీరు అమెరికాకు వచ్చేసారు కనుక తెలుగు మర్చిపోకూడదని గుర్తుపెట్టుకున్నారు. అక్కడ తెలుగు వారు ఎప్పుడో మర్చిపోయారు భారతదేశం. వాళ్ళు ఇంకా ఈ ఎల్కేజీ నుంచి అమెరికా ఉపాసన చేస్తున్నారు. ఎంత వీలైతే అంత భారతీయతను మర్చిపోయి రావాలని వాళ్ళ తాపత్రయం. సరే, మొత్తానికి అచ్చులు. దాని తర్వాత అక్షరాలు హయవర్ అట్లం యమగడనం జభై గడద జబగడద కపచడత చెడతావు కపై శశర్ అల్. చివరికి అల్లు ఉంది కదా, హయవరట్లో హా నుంచి అల్ వరకు ఉన్న హల్లులు. ఎందుకు వచ్చిందండి అచ్చులు హల్లులు అని పేరు ఇక్కడ. కనుక హల్లులు, ఈ అచ్చులు హల్లులు 14 సూత్రాలకు వచ్చాయట. ఈ 14 సూత్రాలకి ఉపమన్యు మహర్షి అత్యద్భుతమైన భాష్యం రచించాడు. నందికేశ్వరుడు కారికలు రచించాడు, ఉపమన్యు భాష్యం రచించాడు. ఉపమన్యు మహర్షి రచించిన ఆ భాష్యంలో అక్షరస్వరూపాలు శివస్వరూపాలుగా దర్శిస్తాడు. అందుకేనేమో భారతీయులు, అందున తెలుగువారు అక్షరాభ్యాసం నాడు నమో నమః శివాయ అని పంచాక్షరితో ప్రారంభిస్తారు. ఎందుకంటే అక్షరాలన్నా ఆయన స్వరూపాలని. అక్షరాలు లేకపోతే విద్యలు లేవు. అందుకే విద్యాభ్యాసానికి ముందు అక్షరాభ్యాసం. అక్షరాలు ఆ క్రమంలో దిద్దుకుంటే అది ప్రాణాయామంతో సమానం. ఇంటికెళ్ళి ప్రారంభించండి. హా నుంచి చివరి వరకు, హా వరకు, క్షా వరకు చదువుకోండి. ఇదేంటంటే మమ్మల్ని అక్షరాలు చదువుకోమంటున్నారు. రోజు ఇది చేస్తే మాతృకావర్ణ జపం అవుతుందండి. సామాన్యం కాదు. ఇక్కడ ఒక్కొక్క అక్షరం భగవత్ స్వరూపం. ఇదే మాతృకావర్ణ రూపిణి అన్నారు ఇక్కడ. అంతేకాదు, ఈ అక్షరాలన్నీ కూడా కంఠం నుంచి క్రమంగా 6 చక్రాల్లో పంచబడుతూ ఉంటాయట, మన షట్చక్రాలు. అందుకే అక్షరాలకి యోగానికి అంత సంబంధం ఉన్నది. ఇది దక్షిణామూర్తి తత్వంలో అక్షమాల అదే చెప్తోంది, డమరకం కూడా అదే చెప్తుంది మనకి. అక్షరాలకు మూలమైన తత్వం. అంతేకాదు, మొత్తం ఈ అక్షరాలు ఈ 14 సూత్రాల్లో 43 అక్షరాలు ఉన్నాయి. వీటిని సాగదీస్తే మనకు 7 అక్షరాలు పూర్తాయి. అంటే ఆ ఈ ఉందనుకోండి, సాగదీయండి ఆ ఈ ఊ సాగదీతలు. ఇలా సాగదీస్తే మనకు 7 వస్తాయి. అప్పుడు 50 అక్షరాలు అయ్యాయి. కానీ ప్రధానం 43 మౌలిక అక్షరాలు, ఇది ఫండమెంటల్ లెటర్స్. వీటిని మాతృకా వర్ణ రూపిణి అన్నాం. ఈ 43 అక్షరాలు శ్రీచక్రంలో 43 త్రికోణాలు ఉంటాయి. వాటికి సంకేతం అండి. ఈ అక్షరాలకి, శ్రీచక్రానికి, డమరుకానికి, శివతత్వానికి. మొత్తానికి ఏదో ఉందండి అనేది అర్థమైంది కదా. ఏదో ఉందో తర్వాత ఆలోచన. కానీ మన శరీరంలో మీరు చదువుతున్నదేనమ్మా విశుద్ధ చక్రనిలయ రక్తవర్ణ త్రిలోచన. అక్కడ అమృతాది మహాశక్తి సంవృత. అమృతాది మహాశక్తి అంటే అకారం నుంచి అమ్మహ వరకు ఉన్న 16 అక్షరాల దేవతలు అమృతాదులు. వాళ్ళు ఇక్కడ ఉంటారు 16 చక్ర 16 దళాలు. ఆ తర్వాత కాళరాత్ర్యాది శక్తి ఔఘవృత. కాళరాత్రి నుంచి ఠంకారిణి అనే ఠా వరకు 10 అక్షరాలు అనాహత చక్రంలో 10 రేకుల దళంలో ఉంటాయి. అలాగే మణిపూరం దగ్గరికి వచ్చినప్పటికల్లా 10 దళాలు ఉంటాయి. అక్కడ డకారం నుంచి డామర్యాదికి రావుత. డకారం నుంచి ఫకారం వరకు 10 అక్షరాలు 10 దళాల్లో ఉంటాయి. ఆ తర్వాత స్వాధిష్టానం దగ్గరికి వచ్చరికి బందిన్యాది సమన్విత. బకారం నుంచి లకారం వరకు 6 దళాల్లో ఉంటాయి. మూలాధారంలో వరదాది నిషేవిత. వకారం నుంచి 4 అక్షరాలు అంటే ఇప్పటికీ 48 అయ్యాయి. హా క్ష ఆ 2 ఇక్కడ 2 దళాల పద్మంగా ఉంటాయి. ఇదే హంసవతి ముఖ్య శక్తి సమన్విత. మొత్తం ఎన్ని అయ్యాయి? 50 డిస్ట్రిబ్యూట్ అయ్యాయి. ఈ 50 పలికితేట మన 6 చక్రాలు స్పందిస్తాయి. ఆ స్పందించి ఆ శరీరంలో ప్రకంపన వచ్చి శరీరం మంత్రం ఏమవుతుంది. అక్షరాలను ఏ క్రమంలో పలికితే మన లోపల దివ్యనాదం కలుగుతుందో దాని పేరు మంత్రం. కనుక మంత్రాలైన అక్షరాలతో కూర్చోబడతాయి. ఈ 50 అక్షరాలు కలుపుకుని మూలముగా ఎక్కడ ఉంటాయంటే సహస్రార స్థానంలో ఉంటాయి. 50 అక్షరాలు కలిసి సహస్రార కమలపు రేకుల్లో ఉంటాయి. అందుకే సహస్రారాంబుజారూఢ సర్వవర్ణోపశోభిత. సర్వవర్ణ ఉపశోభిత, అన్ని వర్ణాలు అప్పుడు ఉంటాయి. ఇది ఇంకా తెలుసుకోవాలంటే ఒక 5 రోజుల పాటు అక్షరాభ్యాసం ఉపన్యాసం చెప్పడం జరిగింది. బహుశా మన సాయి వాళ్ళందరూ సీడీ తెప్పించారు, వినండి. 5 రోజులు అక్షరాభ్యాసం వింటే ఈ అక్షరాభ్యాసంలో యోగం ఎంత పెట్టారో. అంటే మామూలు కూటు కోసం చదువుకునే ఆల్ఫాబెట్స్ అలా ఉంటే భారతీయులు కూటు కోసం చదువుకునే అక్షరాభ్యాసంలో కూడా యోగశక్తి నిక్షిప్తం చేశారు. అది భారత జాతి యొక్క గొప్పతనం. ఇక్కడ అక్షర క్రమంలో యోగశక్తి ఉంది. అందుకు పరమాత్మ అక్షరస్వరూపుడు. అందుకే దక్షిణామూర్తి మంత్రంలో ప్రధానంగా మంత్రం ఉపాసకులకి అక్షరాలతో స్వామిని ఆరాధన చేస్తారు. న్యాసం అంతా కూడా అక్షరాలతోనే ఉంటుంది. అదొక రహస్యమైన విజ్ఞానం. ఈ అక్షరాలన్నిటికీ ఆయన మూలం. ప్రథమ స్పందన నుంచి అక్షరాలు ఉత్పన్నమయ్యాయి కనుక 14 సూత్రాలు, మౌలిక సూత్రాలు ఆ డమరుకం నుంచి వచ్చాయి కనుక డమరుకం పెట్టినా అక్షమాల పెట్టినా కూడా ఒకటే.
కొన్ని చోట్ల దక్షిణామూర్తి విగ్రహంలో డమరకు ఉంటుంది, అదే చేతికి అక్షమాలు వేలాడుతూ ఉంటుందండి. కొన్ని చోట్ల అయితే డమరకు ఉంటుంది లేదా అక్షమాలు ఉంటుంది, కొన్ని చోట్ల రెండు ఉంటాయి. బహుశా ఈ విగ్రహంలో రెండు ఉండి ఉండవచ్చు. ఇటు చేతిలో డమరకు అగ్ని పట్టుకుంటాడు. అగ్ని దేనికి సంకేతం అంటే జ్ఞానాగ్ని, దగ్ధకర్మాణం, అది జ్ఞానస్వరూపమే. అంతేకాదు మరొకటి మనం గమనించవలసిన అందమైన అంశం ఏంటంటే, ఒకటి శబ్దం, శబ్ద జగత్ అది, అలాగే రెండవది రూప జగత్. శబ్దానికి కారణమైనటువంటి మన సృష్టిలో రెండే కనబడతాయి, శబ్దము దృశ్యము, ఈ రెండు ప్రధానంగా కనబడతాయి. కానీ శబ్ద జగత్తుకి కారణమైనటువంటి చేతులు పట్టుకున్న డమరుక రూపంలో, దృశ్య జగత్తు రూప జగత్తుకి కారణం అగ్ని. అగ్ని రూపలక్షణం కలవాడు, అదే అగ్ని రూప లక్షణం కనుక కాంతికి శబ్దానికి కూడా నేనే ఆధారము అని చెప్పడానికే స్వామి అగ్నిని డమరుకాన్ని పట్టుకున్నాడు. పై రెండు చేతులు మారితే ఇది అర్థం. ఇంకొక స్వరూపం ఉంది దక్షిణామూర్తి రూపంలో, ఇప్పటికి రెండు అయ్యే. చేతుల మార్పులు బట్టి రూపాలు మారుతున్నాయి. ఈ వర్ణించిన రూపానికి ఏ మంత్రం చెప్పారో మంత్రశాస్త్రంలో చూస్తే మంత్రంలో కించిత్ మార్పు ఉంటుంది, అది బీజాక్షరాల మార్పులు ఉంటాయి ఇక్కడ. అది రహస్యం. ఒక్కొక్క దక్షిణామూర్తికి రకరకాల పేర్లు చెప్తూ ఉన్నారు ఇక్కడ. భస్మవ్యా పాండురాంగ శశిశకలధరో జ్ఞానముద్రాక్షమాల వీణాపుస్తైర్విరాజత్ కరకమలధరో యోగపట్టాభిరామ వ్యాఖ్యాపీఠే నిషన్నో మునివర నికరైసేవ్యమాన ప్రసన్న సవ్యాళ కృత్తివాసా సతతమవతునో దక్షిణామూర్తిరీశ. ఇది ప్రసిద్ధి చెందిన ఒకానొక దక్షిణామూర్తి శ్లోకం. ఇందులో స్వామి ఎలా ఉన్నాడంటే భస్మవ్యా పాండురాంగ, భస్మము ధరించి ఉన్నాడు స్వామి. భస్మము జ్ఞాన సంకేతం. భాసనాభ్యసితం ప్రోక్తం భస్మ కిల్బిష భక్షణం అన్నారు ఇక్కడ. జ్ఞానానికి ఐశ్వర్యానికి సంకేతం భస్మం. అది స్వామి భస్మధారణ చేసాడంటే జ్ఞానైశ్వర్య సంకేతమే. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధా అన్నక్కడ కర్మల్ని దగ్ధం చేసే జ్ఞానశక్తి, అగ్నిసారం భస్మం. అంతేకాదు ప్రళయకాలంలో విశ్వాన్నంతటిని ఆయన భస్మరూపంలో చేసి పెట్టుకుంటాడు. మళ్ళీ సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు సృష్టి చేయాలి అనుకున్నప్పుడు రా మెటీరియల్ కోసం వెతుక్కుంటుంటాడు. అప్పుడు స్వామి అలా దులుపుతాడు. ఆ దులపగా వచ్చిన భస్మంతో సృష్టి అంతా చేస్తాడు. పంచభూతముల సారం అందులో ఉంది. చూడటానికి భస్మమే కదా అనుకోవద్దు, అందులోనే అంతా ఉంది. అందుకే స్వామివారు నాట్యానికి సిద్ధపడినప్పుడు ఆ నాట్యం చేస్తుంటే దేవతలందరూ కూడా మొదటి సీట్లో కూర్చోవాలని తాపత్రయపడి ముందే వస్తారట. నాట్యం కంటే ముందు ప్రారంభించక రాదు, ముందు కూర్చుంటారు ఆయన వచ్చే ముందే. ఎందుకయ్యా అలా ముందు కూర్చుంటారు అంటే, ఆయన నాట్యం చేస్తున్నప్పుడు ఆ చేతులు విదిలిస్తుంటాడు కదా, ఆ భస్మం తుళ్ళుతుంది. కాస్త ఒక్కడి తుళ్ళిన కాసింత విభూతి రేణువు పడితే ముల్లోకాల ఐశ్వర్యం లభిస్తుంది ఇక్కడ. కనుక చూడటానికి బూడిదలకు కనబట్ట అందులో ప్రతి ఒక్క కణువులో అఖండ ఐశ్వర్యాలు ఉన్నాయి. కనుక నా దగ్గరే ఉందండి బూడిద తప్ప అంటే నమ్మద్దు, బూడిదలోనే అన్నీ ఉన్నాయి. అలా సర్వైశ్వర్యుని భస్మ రూపంలో ధరించాడు. అందుకే భస్మానికి వరకు విభూతి. శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం లక్ష్మీనామాలు చెప్తున్నాం. భూతిర్ విభూతిర్ ఐశ్వర్యం అని ఎవరి కోసం చెప్తోంది ఇక్కడ. కానీ ఐశ్వర్యమే విభూతి, అదే భూతి. కనుక పరమాత్మ భస్మం ధరించున్నాడు. భస్మవ్యా పాండురాంగ శశిశకలధర, చంద్రలేఖను ధరించి ఉన్నాడు దక్షిణామూర్తి. ఎందుకంటే శివుడు అనగానే చంద్రలేఖతో కనబడతాడు ఇక్కడ. అందుకే అగౌర గాత్రై అలలాట నేత్రై, తెల్లని శరీరం లేనివాడు, నుదుట కన్ను లేనివాడు, చంద్రలేఖ లేనివాడు ఆయన దైవం మాకొద్దు అన్నారు భక్తులు. అంటే ఎప్పుడు మాకు ఈ రూపమే కావాలి అని ప్రేమగా ధ్యానించడం అన్నమాట ఇక్కడ. ఆ నెలవంక ధరించి ఉన్నాడండి. అది దేనికి సంకేతమో చూడాలి. చంద్రశేఖరుడు, పరమేశ్వరుడికి చంద్రశేఖరుడు అని. ఆయన ఒక్కడే చంద్రశేఖరుడు, మళ్ళీ వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆవిడే కదా. కనుక ఇద్దరు ఒకటే కనుక శక్తి స్వరూపం. మళ్ళీ వాళ్ళ అబ్బాయికి కూడా ఉంటుందండి గణపతికి. వీరి ముగ్గురికే చంద్రలేఖ ఉంటుంది దేవతల్లో. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి అంటే వాళ్ళిద్దరు ఏకరూపం కనుక ఆయనకు ఉంటుంది. శివతత్వమే చంద్రశేఖర తత్వం. ఆ చంద్రశేఖర అనే మాట వాళ్ళు ఇన్ని మార్లు అనుకునే భాగ్యం మనకు లభించింది. ఆ నామమే ఒక మహామంత్రం. ఎందుకంటే అటు మహానుభావుడైనటువంటి యముడు పాశం వేయబోతూ ఉంటే మార్కండేయుడు పరిగెత్తి వెళ్ళి ఏ నామంతో పట్టుకున్నాడు? చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్షమాం చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః అన్నాడు ఇక్కడ. ఆయనకు ఆ సమయంలో శివుడికి 1000 పేర్లున్నా 1,00,000 పేర్లున్నా గుర్తుకొచ్చింది ఒకటే చంద్రశేఖర. ఆ చంద్రశేఖర అనే పేరు వెంటనే గుర్తు రావాలని దక్షిణామూర్తి రూపం ధరించిన నెలవంక ఉంటుంది స్వామి శిరస్సుపై. ఏమిటయ్యా నెలవంక అంటే శాస్త్రం చెప్తున్న అర్థమైన మాట ఏంటంటే, మొత్తం అమృత కళలు 15 మనకు తెలుసు. ఇవి మారే కళలు. పాడ్యము నుంచి పూర్ణిమ వరకు మారే కళలు. ఆ తర్వాత కృష్ణపాడ్యము నుంచి
మళ్ళీ మారుతాయి. అవే కళలు ఇక్కడ పెరుగుతూ వస్తాయి, అక్కడ తరుగుతూ వస్తాయి. కనుక మారే కళలు 15. ఇవన్నీ మారుతున్నాయంటే మారినది ఒకటి ఉండాలి, దాన్ని బేస్ చేసుకుని మారుతున్నాయి. ఆ మారని కళ 16వ కళ, దీన్ని షోడశి అంటారు. ఇదే శ్రీ విద్యాతత్వంలో ఉపాసించే పరతత్వం అండి, చాలా విశేషం. ఈ షోడశి కళ అమృతతత్వం. ఆ రూపంతోనే ప్రతి వారి సహస్రాలలో పరమేశ్వర తత్వం ఉంటుంది. అది పరమ యోగ రహస్యం అనుకోండి. కనుక ఈ షోడశి కళకి 2 పేర్లు చెప్తుంది శాస్త్రం. సదా కళ, సమయా కళ, ధ్రువా కళ, ఇన్ని పేర్లు ఉన్నాయి దానికి. అది ఎప్పుడు ఉండే కళ. ధ్రువ శాశ్వతం కనుక అది అమృతత్వానికి సంకేతం, శాశ్వత తత్వానికి సంకేతము. కనుక ఆ అమృత కళ చంద్రకళ శాశ్వతత్వానికి సంకేతం. అంటే నాశనం లేనిది, మార్పు లేనిది అయిన పరిపూర్ణ తత్వానికి సంకేతం. దాన్ని ధరించాడు స్వామి అంటే అర్థం ఏంటి? నేను పరిపూర్ణమైన అమృతాన్ని మీకు ప్రసాదిస్తాను అని చెప్పడం దాని యొక్క అంతరార్థం అండి ఇక్కడ. అంతేకాదు ఓంకార రూపమే శివుడు. ఓం అన్నప్పుడు చిట్ట చివరికి వెళ్ళే నాదం అది అర్ధచంద్రము అనే స్థితిలో ఉంటుంది. ఆ చంద్రకళే అక్కడ కనబడుతుంది. ఇక్కడ శాశ్వత తత్వం. అందుకే భస్మవ్యా పాండురాంగ శశి శకలధర. ఆ తర్వాత జ్ఞానముద్ర అక్షమాల, జ్ఞానముద్ర అక్షమాల, వీణ. ఇంకో చెప్తే వీణ పట్టుకున్నట్టు. ఇది వీణా దక్షిణామూర్తి రూపం. ఇది వీణ దాల్చున్నాడు. ఇప్పుడు దక్షిణామూర్తి చేతిలో వీణను మనం భావిస్తున్నాం. వీణ పుస్త, వీణ పుస్తకము, ఈ 2 ఎడం వైపు ధరించున్నాడు. వాడితో విరాజత్కర కమలధర, యోగ పట్టా విరామ, యోగాసనం. స్వామి ఇక్కడ కూర్చున్నది ఒక రకమైన యోగ వీరాసనం. ఇది ఎలా ఉంటుందంటే ఎడమ పాదం ఎత్తి కుడి తొడ మీద పెట్టుకున్నది. యోగ పట్టం అంటే స్వామి అయ్యప్ప కూర్చున్నది యోగ పట్టం. ఆ యోగ పట్టా విరామ అంటే అలా కూర్చున్నాడు. చుట్టూ పట్టము కూడా ఉంటుంది. అది కుండల్ని జాగరణకు ఉపయోగపడేటువంటి ఒకనొక ఆసనం. ఇంకా అలాగే వేద్దాం, రేపటి నుంచే నిర్ణయించుకోవద్దు. అది సరి అయినటువంటి యోగ శిక్షణ చేయాలి. కానీ మొత్తానికి స్వామి అలా ఉన్నాడు. యోగ పట్టాభిరామ. అందులో విద్యని చెప్పే గురుపీఠంలో కూర్చున్నాడు. వ్యాఖ్యాపీఠారిషన్నో కూర్చోగానే చుట్టూ ఉన్నవారు మునివరనికరైహి. ఈ సీన్ మాత్రం ఏ రూపం ధరించిన ఉంటుందండి. చుట్టూ బ్రహ్మవాదులు, మర్రి చెట్టు, ఈ వదలు. సేవ్యమాన ప్రసన్న, ప్రసన్నంగా ఉన్నాడు. సర్పభూషితుడు, సవ్యాళ కృత్తివాస, చర్మాంబరధారుడి ప్రకాశిస్తున్నాడు. అటువంటి దక్షిణామూర్తి మనల్ని రక్షించు కనుక. ఇందులో వీణ పట్టుకున్నాడు. ఇక్కడేమో అక్షమాలు ఉన్నది, ఇక్కడ వీణ ఉన్నది. ఇదే శారదాదేవి రూపంలో కూడా మనం ధ్యానిస్తూ ఉంటాం. అక్కడ వీణ దేనికి సంకేతమయ్యా అంటే అది కూడా యోగశక్తికే సంకేతం అన్నాడు ఇక్కడ. ఎందుకంటే మన శరీరం అంతా పెద్ద వీణే. వీణ అనగానే కేవలం మనం చూసి ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రం కాదు. వీణ అంటే శబ్దించున్నది అని అర్థం సంస్కృతంలో. వీణ శబ్దాయతే అని అర్థం చెప్పారు ఇక్కడ. శబ్దించున్నది ఆ ధాతువుకే అర్థం, శబ్దించేది అని అర్థం. కానీ శబ్దం చేసే ధాతు వీణ. మన శరీరం వీణే, అవునా కదా? ఎలా అండి? ఎలాగో చూపిస్తున్నాడు. వీణకి అటు ఇటు 2 బొర్రలు ఉంటాయి, మధ్యలో ఒక దండం ఉంటుంది. నాదోపాసన పండిన ఋషులు దర్శించి తయారు చేసింది వీణ. అందుకే ఇతర దేశాల్లో సంగీతం ఫర్ ఎంటర్టైన్మెంట్, భారతదేశంలో సంగీతం ఫర్ ఎన్లైటైన్మెంట్. అందుకే ఇతర దేశాల్లో వినోద విద్యలు, భారతదేశంలో మోక్ష విద్యలు సంగీతం. అదే మన సంగీతం అంటే గుర్తొచ్చేది ఒక త్యాగయ్య, ఒక అన్నమయ్య. ఆ మహానుభావులు సంగీత విద్యను ఎంత గొప్పగా చెప్పారు. వీణావాదన తత్వజ్ఞ శృతిజాతి విశారద తాళజ్ఞశ్చ అప్రయాసైన మోక్షమార్గం నిగచ్చతి అని యాజ్ఞవల్క్య స్మృతిలో యాజ్ఞవల్క్యుడు చెప్తున్నాడు. వీణావాదన తత్వం తెలిసిన వాడు, శృతి తాళం లయ ఈ తత్వం తెలిసిన వాడు మోక్షం పొందుతాడు. తత్వం తెలిసిన వాడు, వీణ వాయించే వాళ్ళందరూ మోక్షం పొందుతారని చెప్పలే, వీణావాదన తత్వం తెలిసిన వాడు అని చెప్పారు. కనుక వీణావాదాన్ని భగవత్ స్వరూపంగా భావించి సాధన చేస్తే తప్పకుండా మోక్ష ప్రాప్తికి హేతువుతుంది. అలా చేసిన మహానుభావులు చాలా మంది ఉన్నారు. అందుకే అన్నమయ్య మన త్యాగయ్య నారదుల వారిని వర్ణిస్తూ వీణావాదన వరతత్వజ్ఞ అంటాడు ఇక్కడ. ఆ వీణావాదన తత్వము ఇది ఒకటే. వీణలో 2 బొర్రలు ఉంటాయి, మధ్యలో దండం ఉంటుందని చెప్పాం కదా. అలాగే మూలాధారం ఒక బొర్ర, సహస్రారం ఒక బొర్ర, మధ్యలో వెన్నుదండమే వీణాదండం. దానిలో ఉండే తంత్రులే నాడులు, అందులో సంచరించే ప్రాణశక్తి గానం. ఇందులో అందరికీ ప్రాణం ఉంది అంటూనే అక్కడ కూర్చున్నాం, కానీ మీటేవాడు ఎవడో తెలియట్లేదు. ఆ మీటే దక్షిణామూర్తిని చూడాలి. దీన్ని విట్టి ఆయన మీటుతున్నటువంటి వీణలే మనందరం కూడా. ఇది గ్రహించి మన లోపల వీణను వినగలగాలి. దాన్ని అనాహతము అంటారు ఇక్కడ. అది వినగలిగితే, ఆ నాదానుసంధానం జరిగితే మోక్షం తప్పకుండా లభిస్తుంది అంటాడు. అందుకే మూలాధారజ నాద మెరుగుటే మొదమగు మోక్షమురా అంటాడు చార్య. ఆయన ఈ తత్వం చేసినటువంటి వాడండి. అందుకే నాద తనుమనిషం శంకరం నమామి మే మనసా శిరస మోదకర నిగమోత్తమ సామవేద సారం వారం వారం అని కీర్తించాడు మహానుభావుడు.
అందుకే ఆ వీణ పట్టుకోవడంలోనే అంత యోగశక్తి ఉంది. అంతేకాదు శబ్దం వల్ల మనకి జ్ఞానం వస్తుంది. ఈ శబ్దం 2 రకాలుగా ఉంటుందట. ఒకటి పదాత్మకం, ఇంకొకటి నాదాత్మకం. పదాత్మకం అంటే అక్షరాలతో కూర్చే శబ్దం, ఇది భావాన్ని తెలియజేస్తుంది. ఇంకోటి నాదాత్మకం అంటే అక్షరాలు ఉండవు, కేవలం సౌండ్ ఉంటుంది స్వర రూపంతో. అవి ప్రకృతంతో మనం చూస్తూ ఉంటాం. ఒక్కొక్క పక్షి కూతలో, ఒక పశువు అరుపులో, గాలి రెపరెపలో, నీటి తపతపలో కూడాను ఒక నాదం ఉంటుంది. ఆ నాదంలో ఒక భావం ఉంటుంది. ఒక పక్షి ఆనందంతో అరిచినా, ఆర్తితో అరిచినా ఉండే భావం ఉంటుంది, మనం పోల్చుకోవచ్చు. వాడికి అక్షరాలు లేవు కానీ భావాలు ఉంటాయి. కానీ భావం వ్యక్తీకరించే శబ్దం నాదాత్మకం, పదాత్మకం. నాదం స్వరాత్మకం. సృష్టిలో ప్రతి శబ్దానికి ఒక నోట్ ఉంటుందండి, దాని పద్ధతులు పెడితే సంగీతం అవుతుందంటే. అదే ప్రతి సౌండ్, ఇప్పుడు నేను ఇలా కొట్టానంటే ఇందులో సౌండ్ రీ ఉందో ఎవరో చెప్పగలరు సంగీత విద్వాంసం. ప్రతి శబ్దం స్వరమే కనుక ఇది నాదాత్మకమైనది స్వరాత్మకంగా ఉంటుంది, పదాత్మకమైనది అక్షరాత్మకంగా ఉంటుంది. అదే శబ్దం 2 రూపాలు భగవానుడే. అందుకు అక్షరాత్మకమైన శబ్దం నేనే అని చెప్పడానికే డమరుకము అక్షమాల పట్టుకున్నాడు, స్వరాత్మకమైన నాదం కూడా నేనే అని చెప్పడానికి వీణ పట్టుకున్నాడు. ఇది దానిలో ఉన్నటువంటి అంతరర్థం. చూశారా ఎలా భావిస్తే ఎలా తెలుస్తుంది. దీన్ని బట్టి ఊరికిన దండం పెట్టడం కాదు, ఆలోచించాలి. ఆలోచిస్తే అద్భుతాలు అందించే మతం పేరు హిందూ మతం. ప్రపంచంలో అది ఒక్కటే. అది హిందూ మతం ఫుల్ ఆఫ్ నాలెడ్జ్, అంతేగా నాట్ మియర్ ఫేత్స్ అండ్ బిలీఫ్స్. నువ్వు బుర్ర అప్లై చేయి, గోల్డ్ అంత జ్ఞానం వస్తుంది ఇక్కడ. కనుక దక్షిణామూర్తి రూపం యోగం. ఆ ధ్యానం చేస్తూ ఉంటే నీకు తెలియకుండా యోగ సాధన జరిగిపోతుందండి. భగవద్ రూపాన్ని ధ్యానం చేస్తూ ఉంటే ప్రాణాయామం, కుండలిని, ఏ చక్రం మీద దృష్టి పెట్టాలి ఇవన్నీ అనవసరం. ప్రేమగా భగవద్ రూపం ధ్యానించండి, మీకు తెలియకుండానే కుండలిని శక్తి జాగ్రత్త జరుగుతుంది. అది తెలుసుకుంటే చాలు. అలా పరమాత్మ యొక్క వీణ ధారణలో ఉన్న అంతరార్థం చెప్పుకున్నాం. ఇదే అర్థం మీరు శారదాదేవి మూర్తికి కూడా అన్వయించుకోవచ్చు. ఇదే అర్థం మా కృష్ణస్వామి పెట్టుకున్న వీణాగాన వేణుగానానికి కూడా అన్వయించుకోవచ్చు. కానీ ప్రస్తుతం ఆయన గురించి తెస్తే మళ్ళీ తెమలు తెప్పటికి. కృష్ణం మందే జగద్గురు, ఆయన జగద్గురువే. పరమాత్మతత్వం ఒక్కటేగా, కృష్ణుడైనా దక్షిణామూర్తి అయినా. అది ఎప్పుడు మనం మర్చిపోవద్దు. ఎందుకంటే మన ఆదిశంకర భగవత్పాదుల వారి పాదపద్మారాధకులు, మనకు భేద దృష్టి ఉండదు. ఏ స్వరూపాన్ని చూసినా ఒకే పరతత్వం అనుకునేటువంటి సంస్కారం మనకున్నది. ఇష్టదేవత ఉండవచ్చు, ఆ ఇష్టదేవత ఇతర దేవతా రూపాల్లో ఉన్నాడని కూడా మనం గ్రహించవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి విశేషమైన అంశాల్లో ప్రధానంగా దక్షిణామూర్తి, వీణా దక్షిణామూర్తి యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకున్నాం. అలాంటి ఆ స్వరూపాన్ని పోతన గారు చాలా అత్యద్భుతంగా వర్ణించి చూపించారండి. ఎక్కడయ్యా అంటే భాగవతంలో. భాగవతంలో దక్షిణామూర్తి ఏమిటి అంటే, భాగవతం రాసిన వ్యాసుడికి అనువాదం చేసిన పోతన గారికి భేద దృష్టి లేదు, సుఖయోగితుడికి అంతకంటే లేదు. ఎంతో అందంగా వర్ణిస్తాడు ఇక్కడ. ముఖ్యంగా సతీదేవి శరీర త్యాగం చేసిన తర్వాత దక్షయజ్ఞం ధ్వంసం అవుతుంది. వీరభద్రుడు వచ్చిన తర్వాత దక్షయజ్ఞం ధ్వంసమైన తర్వాత మళ్ళీ ఆ యజ్ఞాన్ని పరిపూర్తి చేయాలి. నేను సగం యజ్ఞం ఆగిపోతే ప్రపంచానికి క్షేమం కాదు. అందుకే బ్రహ్మాది దేవతలందరూ లోకక్షేమం కోసమని శివుని ప్రసన్నుని చేసుకుందామని కైలాసానికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికల్లా వాళ్ళు ఊహించుకున్నారు ఏంటంటే శివుడు ఆగ్రహంగా ఉంటాడేమో అని. సతీదేవి శరీరం త్యజించింది, దక్షుడు తప్పు చేశాడు, ఈ దేవతలందరూ తగుదనమ్మా అని యజ్ఞంలో పాల్గొన్నారు అని స్వామి కోపంగా ఉంటారు అనుకున్నారు. కనుక కోపం ఆయనకు స్వభావం కాదండి. ఇక్కడ వారి వారి కర్మలను అనుసరించి ఆయన కోపాన్ని దయని చూపిస్తాడు కానీ ఆయన కోపము లేదు, దయ లేదు. దయ లేదా, దయ ఉంది. అది కోపం రూపంలోనో ప్రేమ రూపంలోనో వ్యక్తమవుతుంది కానీ రెండు దయ యొక్క స్వరూపాలు. ఇక్కడ వాడి కర్మ కొద్దీ భగవంతుడు అనుగ్రహం ఉంటుందండి. దాని పేరు అనుగ్రహం. అంటే కర్మను అనుసరించి గ్రహిస్తుంది కనుక అనుగ్రహం అంటే పేరు. ఇక్కడ వారి వారి కర్మల్ని బట్టి పరమేశ్వరుడు ఫలాన్ని ఇస్తూ ఉంటాడు. ఇక్కడ దక్షుడు చేసిన తప్పుకి ఆగ్రహించాడు. ఆ ఆగ్రహం వీరభద్ర రూపం ధరించి వెళ్ళిపోయింది. తను శాంతంగానే కూర్చున్నాడు. ఎంత అందంగా కూర్చున్నాడో పోతన గారు బొమ్మ కట్టినట్టు చూపిస్తున్నారు. భాగవతం ఆధారంగా మనము ఒక్కసారి స్వామి దగ్గర కూర్చుని కైలాసంలో దర్శిద్దాం. ఇద్ధ సనందాది సిద్ధ సంసేవితు శాంత విగ్రహుని వాత్సల్య గుణ్ణి. అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు? నిన్ననే చెప్పుకున్న సనకాది సమారాజ్య. దక్షిణామూర్తి గెటప్లో ఉంటే సనక సనందంలో అక్కడే ఉంటారు. ఇద్ధ సనందాది సిద్ధ సంసేవితు శాంత విగ్రహుని వాత్సల్య గుణిని కమనీయ లోక మంగళదాయకుని శివు విశ్వబంధుని జగద్వినుతయసుని గుహ్యక సాధ్య రక్షో యక్షనాథ కుబేర సేవితుని దుర్వార బలుని ఉచిత విద్యాతపో యోగయుక్తుని బాలచంద్ర భూషణుని మునీంద్రునుతిని తాపసాభీష్టకరు భస్మద్యం దండలింగ ఘన జటాజన ధరుని భక్త ప్రసన్ను వితత సంధ్యాప్రవృతి
విడంబిత వినూత్న రక్తవర్ణు సనాతను బ్రహ్మమయుని అని వర్ణించారు. ఆ రూపం ఎంత అందంగా ఉందో చూపిస్తున్నారు ఇక్కడ. సనకాదులు అక్కడ కొలుచుకుంటూ ఉంటే శాంత విగ్రహుడు, శాంతమే రూపం ధరించిందా అన్నట్టున్నట్టు. శాంతం అంటే ఏ వికారము లేని పరిపూర్ణ స్థితి శాంతం. అది పరమాత్మ తప్ప ఇంకెక్కడా లేదండి. అసలు శివం అంటేనే శాంతం అని అర్థం. శాంత స్వరూపుడు, నిర్వికారుడు. ఆ శాంతం ఒక రూపం ధరించింది, శాంత విగ్రహం, ఎంబాడిమెంట్ ఆఫ్ శాంతం. వాత్సల్య గుణుని, భక్తుల పట్ల వాత్సల్య భావం కలిగిన మూర్తి. అసలు ఆయన మూర్తి ధరించడమే వాత్సల్యం. మన కోసం ఆయన రూపం ధరించాడు, లేకపోతే ఆయన ఏం రూపం అండి ఇక్కడ. అందుకే వాత్సల్య గుణుని, పయ కమనీయ లోక మంగళదాయకుని, లోకానికి మంగళం కలిగించడం ఆయన స్వభావం. శివుడు అంటేనే శుభం అని అర్థం ఇక్కడ. సూర్యుడు అంటే వెలుగు, శివుడు అంటే శుభం. సూర్యుడు వెలుగు తప్ప మరేమీ ఇవ్వడు, శివుడు శుభం తప్ప మరేమీ ఇవ్వడు. అందుకే మహాభారతంలో కృష్ణ పరమాత్మ శివశబ్దానికి అర్థం చెప్తాడు అనుశాసన పర్వంలో. శివమిచ్చేన్ మనుష్యానాం తస్మాత్ శివ ఇతి స్మృత. అందరికీ శుభాన్ని ఆయన కోరుకుంటాడు, అందిస్తాడు కనుకనే శివం శుభం ఆయన స్వరూపం. అందుకే శివ, శంకర, శంభు అని పేర్లు ఆయన చెప్పాడు. ఆయన శుభమే తానైన వాడు కనుక శివుడు, శుభానికి మూలమైన వాడు కనుక శంభుడు, శుభాన్ని అందరికీ కలిగిస్తాడు కనుక శంకరుడు. అటువంటి శుభస్వరూపుడు. అందుకే కమనీయ లోక మంగళదాయకుని శివు, విశ్వబంధుని. ఆయన ఎప్పుడు విశ్వానికి బాంధవుడు, అంటే విశ్వహితం కలిగించడమే ఆయన యొక్క ఉద్దేశం. జగద్వినిత యేసుని, ప్రపంచమంతా ఆయన కీర్తిని గానం చేస్తూ ఉంటుంది. పైగా గుహ్యక సాధ్య రక్షో యక్షనాథ కుబేర సేవిత, కుబేరాది దేవతలందరూ ఆయన సేవించుకుంటూ ఉన్నారు ఇక్కడ. దుర్వార బలుని, శివుని బలం ముందు ఎవరు నిలబడలేరండి. పరమేశ్వరుడికే బల అనే పేరున్నది ఇక్కడ. నమో భీమాయచ ఉగ్రాయచ బలాయచ. బలం ఆయన యొక్క స్వరూపము, మహాబలుడు పరమేశ్వరుడు. ఆయన ఇస్తేనే లోకానికి బలం వస్తుంది ఇక్కడ. అందుకే దుర్వార బలుని, ఆయన బలాన్ని ఏ ఒక్కరు అడ్డుకొనలేరు, ఎవరు నిగ్రహించలేరు. ఆయన జగత్తుని నిగ్రహిస్తాడు, ఆయన నిగ్రహించేవారు లేరు. అందుకు దుర్వార బలుని అని గొప్ప మాటలు చూపించాడు. ఉచిత విద్యా తపోయోగ యుక్తుని, విద్య, తపస్సు, యోగము, ఈ మూడింటితో కూడి ఉన్నాడు. అంతేకాదు బాలచంద్ర భూషణి, మునీంద్రుడు తిని తాపసాభీష్టకరు, తపస్సులకి అభీష్టాలు ప్రసాదించేటువంటి స్వామి ఆ విధంగా భాషిస్తున్నాడు. ఆ రూపంలో అందం ఎంత గొప్పగా ఉన్నదంటే, అంచిత వామపాదాంభోరుకము దక్షిణోరుతలంబున ఒయ్యనునిచి. వామపాదాంభోరుకము అంటే తెలుసు కదా, ఎడమపాదం. ఆ ఎడమపాదము దక్షిణ ఊరుతలమున ఒయ్యనునిచి, కుడితోడ మీద పెట్టుకున్నాడు ఇక్కడ. ఆ పెట్టుకుని సవ్యజానువు పైన సవ్యబాహువు చాచి, ఆ ఎడమ మోకాలు నుంచి ఎడమ చేయి పెట్టాడు. ఆ పెట్టిన చేతిలోని స్వామి పుస్తకం మన భావన చేయవచ్చు. సవ్యబాహు పైన సవ్యజానువు చాచి వలపలి ముంజేత సలలిత అక్షమాలికను ధరించి మహనీయ తర్కముద్రాయుక్తుడగుచు చిత్తంబులోన అవ్యయంబగు బ్రహ్మానంద కలిత సమాధి నిష్ఠితుండగుచు వీతమత్సరుండు. ఆయన ఎలా ఉన్నాడయ్యా అంటే, చిత్తంబులోన అవ్యయంబగు బ్రహ్మానంద సమాధి కలిత నిష్ఠుడు, వీతమత్సరుడు, మాత్సర్యం మొదలైన భావాలు లేనటువంటి వాడు. జ్ఞానం దగ్గరికి వచ్చేటప్పుడు కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు ఉండవండి. అవి ఇంకా ఉన్నాయండి అంటే అజ్ఞానం ఇంకా ఉందని అర్థం. తెలుసుకోండి ఇక్కడ. అదే పూజలు చేస్తున్న, పురస్కారాలు చేస్తున్నా, కానీ వాడంటే పట్టు వీడంటే పట్టు. ఎందుకంటే గతంలో వాడి చేసాడండి అంటే ఇంక అక్కడే ఉన్నాడు, గతాన్ని వదులుకోలేక. ఇవి ఎన్ని మాలలు తిప్పండి, ఎన్ని లక్షలు జపాలు చేయండి, చిత్త సంస్కారం లేనప్పుడు ఎందుకంటే అవి జయించేమా లేదా అనేది ప్రోగ్రెస్ రిపోర్ట్. అందుకని పుస్తకం పెట్టుకుని నేను 1,00,000 చేసి తిని, 2 లక్షలు చేసి తిని, దీనికి ఇంత హోమం చేసి తిని లాభం లే. నీ లెక్కలు ఇవి, ఆయన లెక్కలు వేరు. ఎంత జయించి తివి అంటాడే. గీతలోనే చెప్పాడు, యోగి అంటే ఎవడయ్యా అంటే, శక్నోతి హైవ యస్సోడు ప్రాక్షరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త సుఖీనర. అందుకే స్వామి దగ్గర వీతమత్సరుండు, ఆయన లక్షణం అది. మాత్సర్యాది వికార రహితుడు అయినటువంటి స్వామి అక్కడ కూర్చున్నాడు. అటువంటి అందమైనటువంటి మూర్తిని ఇక్కడ దర్శింపజేస్తూ, ఆ వీతమత్సరుడైనటువంటి మూర్తి ఉచిత విద్యాతపో యోగయుక్తుడై ప్రకాశించినటువంటి దివ్యమంగళ విగ్రహం. అంత శాంతమూర్తి అయినటువంటి స్వామిని అక్కడ ఉన్నటువంటి వారందరూ చూస్తున్నారు. ఇక్కడ బ్రహ్మాది దేవతలు చూసి నమస్కరించారు. అంతేకాదండి, ఈ మూర్తిలో మరొక చిత్రం అంశం ఏంటంటే, నవ్వుతూనే ఉండిట, కానీ కుడిపాదం కింద ఒక రాక్షసుని తొక్కేస్తుంటాడు. ఎవరైనా ఒకరిని తొక్కుతున్నప్పుడు వాడు మొహాన్ని చూడండి అని ఉంటుంది, కానీ ఆ ఫీలింగే లేదు. చాలా నెమ్మదిగా నవ్వుతున్నాడు, పైకి చిరునవ్వు చెదరట్లేదు,
హాయిగా ఉన్నాడు, తొక్కేస్తున్నాడు. అంత ఈజీగా అలవోకగా తొక్కేస్తున్నాడు. వాడి పేరు ఏమిటండి? అపస్మారుడు. కొత్తగా కనబడుతుంది, పిల్లలకు పెట్టుకుందామని డిసైడ్ అయిపోవచ్చు. భయంకరమైన అర్థం ఉంది. అపస్మారుడు అంటే స్మరణ, స్మృతి, జ్ఞప్తి, అది లేకపోవడం అపస్మారం. కొందరు పాపం చాలా కష్టపడి చదువుకుంటారు, తెలియదు, గుర్తుండదు. దీనికి మన బుద్ధిమాంద్యం అని కూడా పేరు పెట్టచ్చండి. ఇక్కడ వాడికి రకరకాల పేర్లు ఉన్నాయి. అజ్ఞానానికి బోల్డ్ పేర్లు కదా. వాడి పేరు అపస్మారుడు. మొత్తానికి అజ్ఞానం అని అర్థం చేసుకోండి చాలు. మనం మామూలు చదువులు చదివిన పాప ఆయన ఏవో చెప్తుంటాడు, ఒక్కడిని ఎత్తికెక్కదు. ఆఖరికి ఏంటయ్యా అంటే ఆయన సరిగ్గా చెప్పలేదండి, వీడు సరిగ్గా అర్థం చేసుకోలేదు కాదు. ఇది ఒకటి మళ్ళీ బాధాకరమైన అంశం ఇక్కడ. అందుకే విశ్వనాథ సత్యన్ గారు ఒక మాట అంటారు, తొలినాడుల పద్యార్థము తెలియనిచో పాఠకునిది తెలియం, ఈనాడులో వ్రాసిన కవిదోషం, కలియుగమున కలి ముదిరిన కొలది చిత్రగతులను నడుచున్నాడు. చాలా చిత్రమైన విషయం చెప్పాడు మహానుభావుడు. అందుకే ఇది బాధాకరమైన అంశం ఇక్కడ. అజ్ఞానం, దీనికి బుద్ధిమాంద్యం అంటారు. జాడ్యం అని కూడా పేరున్నది ఇక్కడ, బుద్ధిమాంద్యం. దీనితో ఏమవుతుందంటే తెలివి అర్థం కాదు. అజ్ఞానం అంతా రాక్షసుడే కనబడుతున్నాడు, వాడిని తొక్కి పరమాత్మ పైన కనబడుతున్నాడు. ఎందుకంటే స్వామి వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్, లేదా తమసస్తు పారి, తమస పరస్తాత్ తమసస్తు పారి. చీకటికి ఆవలుంటాడట భగవానుడు. చీకటికి ఆవల అంటే అజ్ఞానానికి ఆవలుంటాడు పరమాత్మ. అజ్ఞానం దాటితే కానీ సంపూర్ణ స్వరూపం తెలుసుకోలేవు. నిజమేనండి, కానీ అజ్ఞానాన్ని నేను నిగ్రహించలేకపోతున్నానంటే నీ వల్ల కాదు. అందుకని పాదాలకు అప్పగించి తొక్కి పెట్టేస్తాడు అక్కడ. కనుక అజ్ఞానాన్ని నొక్కిపెట్టి పరమాత్మ కనబడుతున్నాడు. అజ్ఞానం దాటికే ఈశ్వరుడు, అజ్ఞానం దాటికే జ్ఞానం. కానీ కిందనున్నది అజ్ఞానం, పైన ఉన్నది జ్ఞానం. అందుకే అజ్ఞానం రాక్షసుడి కిందనుంది, జ్ఞానం దాన్ని తొక్కి పెడుతూ కనబడుతుంది ఇక్కడ. జ్ఞానస్వరూపుడైన గురువు అజ్ఞానాన్ని నిగ్రహించి పటాపంచలు చేసి బుద్ధిమాంద్యాన్ని తొలగించి తెలివినిస్తున్నాడు అన్నాడు ఇక్కడ. అంతేకాదు వేదాంత పరంగా దీనికి లోతైన అర్థం ఉంది. అపస్మృతి వాడి పేరు. అపస్మృతి అంటే ఏది గుర్తుంచుకోవాలో అది తప్ప అన్ని గుర్తుంచుకోవడం అంటే మనం చేస్తున్న పని. భయం లేదు ఇక్కడ. మనం ఏది గుర్తుంచుకోవాలో అది ఉంచుకో, మిగిలినవన్నీ గుర్తుంచుకుంటాం. అంటే అర్థం ఏంటంటే నీ స్వస్వరూపం ఏదో అది మరచిపోయి నువ్వు కానివన్నీ నీవి నువ్వు అనుకుంటూ తిరుగుతున్నావు. అవునా లేదా? ఇది ఒక్కటి అర్థమైతే దక్షిణామూర్తి స్తోత్రం కూడా అర్థమవుతుంది. మన స్వస్వరూపం సచ్చిత్ రూపమైన పరమాత్మ స్వరూపం. అలా కాకుండా మనం ఏ శరీరంలో దూరేమో ఆ శరీరం నేను అనుకుంటాం. ఇది మొదలవుతుంది. ఎప్పుడైతే శరీరం నేను అనుకోవడం మొదలెట్టిందో శరీరంతో సంపాదించినవని నావి అనుకోవడం మొదలెడుతుంది. నేను యొక్క ఎక్స్టెన్షనే నాది. అహం మమ ఈ రెండిట్లో చిక్కుకుపోతూ అసలు అహం పరమాత్మ వల్ల ప్రకాశిస్తూ ఉన్నా అహానికి మూలమైన పరమాత్మను తెలుసుకోకుండా అహం వల్ల నడిచే శరీరాలు నేను పట్టుకు వేలాడుతూ ఉండడం వల్ల ఈ శరీరం పోయి మరో శరీరంలో పడతాం, ఈ శరీరాలతో మరికొన్ని శరీరాలు తెచ్చుకుంటాం, మమకారంతో తిరుగుతాం. మమకారం రెండు రకాలు, వాడు నా శత్రువు వీడు నా మిత్రుడు, రెండు మమకారాలే. ఎందుకంటే మమ శత్రువు మమ మిత్ర, అంతే కదండి. మమ అనేది రెండును. కనుక రాగము ద్వేషము కూడా మమకారం యొక్క లక్షణములే. అందుకు ఒక ఆయన అన్నాడు, నాకు ఈ మమకారాలు పడవ కనుక నా పెళ్ళాం పిల్లలను వదిలేసేది. వాళ్ళు దొంగ అంటారు, తెలుసుకుంటారు. పెళ్ళాం పిల్లలను వదిలేసేది కానీ మిగిలిన పట్టుకు వేలాడుతున్నాడు. వాళ్ళని వదిలిపెట్టి ఏం చేసినా భగవంతుడు అనుగ్రహించరండి. అయితే మోహంలో పడకుండా వాళ్ళ ధర్మం వాళ్ళ బాధ్యత చెయ్యాలి ఇక్కడ. అంతే నువ్వు నా గుది బండలా తయారయ్యో నేను వదిలిపెట్టేసి నేను జపాలకి వెళ్ళిపోతాను అంటే అక్కడ ఎముడు బండేస్తాడు, తెలుసుకోండి. ఇక్కడ కర్తవ్యం నుంచి పారిపోవడం కాదు ఆధ్యాత్మికత. ధర్మబద్ధంగా కర్తవ్య నిర్వహణ చేస్తూ ఈశ్వర స్పృహ కలిగి ఉండాలి ఇక్కడ. ఇది తెలుసుకోవాల్సింది. అని మమ అహం ఈ రెండూ కూడా శరీరం నేను అనుకోవడం వల్ల ఏర్పడుతున్నది. మరి నేను అనుకో ఏం చేస్తానండి అంటే నేను కారణం ఎవరో తెలుసుకోన్నాడు ఇక్కడ. ఆ ప్రయత్నం చేయాలి. అది చేస్తే మొత్తం రమణ మహర్షి అర్థమవుతాడు. అది చేస్తే దక్షిణామూర్తి స్తోత్రం అర్థమవుతుంది. అవి తెలుసుకోకుండా దక్షిణామూర్తి స్తోత్రం చేస్తే అంతా ఏదో అయోమయంగా ఉంటుంది. ఇంతవరకు అది పవర్ఫుల్ అనుకుని చదివేశాను కానీ అర్థమైతే అమ్మ ఇంత పవర్ తట్టుకోలేమండి అంత ఉంది దక్షిణామూర్తి స్తోత్రంలో. శంకర భగవత్పాల్ వారు అలా సారభూతంగా వేదాంతం అంతా ఇచ్చాడు. జానామీతి తమేవ భాంతుమనుభాత్యేతత్ సమస్తం జగత్ అక్కడ కొట్టాడు మహానుభావుడు. అంతేకాదు స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా సాక్షాత్ తత్వమసీతి వేదవచస యో బోధయత్యాస్తాన్. త్వం నువ్వు అంటే నేను మనం అనుకోవాలి. ఆయన త్వం అంటాడు. గురువుగారు నువ్వు అంటే నువ్వు ఆయన అనడం కాదు, నేను మనం అనుకోవాలి ఇక్కడ. కనుక నువ్వు అంటే నేనుగాడిని. ఈ నేనుగాట తత్ తత్ అనగా బ్రహ్మము అని తెలుసుకో. నేను చెప్పి కానీ తెలిసిపోతుందని తత్వమసి అన్నా అండి, నేనే బ్రహ్మని అయిపోలేదు. ఆ రెండు మాటలు తీసుకొచ్చి మూల కూర్చొని విచారం చేయాలి. త్వం అని దేన్ని అనుకుంటున్నావు, తత్ అని దేన్ని అనుకుంటున్నావు.
ఎందుకు దాన్ని తత్వం అనుకుంటున్నావు, ఎందుకు దీన్ని నేను అనుకుంటున్నావు, రెండు భేదములు ఎందుకు అనుకుంటున్నావు ఆలోచించి థింక్ 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 థింక్. అదే వేదాంతం అంటారు. కానీ పొరవ వాచిపోతుందండి ఆలోచిస్తే. నాకు స్టెబిలిటీ రావట్లేదు. అవును కదా, ఇంతకుముందు ధర్మాచరణ చేయి, పూజలు పునస్కారాలు చేయి, స్తోత్రాలు చదువు, అప్పుడు స్టెబిలిటీ వస్తుంది, అప్పుడు నీకు అర్థమవుతుంది. అది పరమార్థం. అది పొందుతున్నానా లేదా, జీవితంలో ఎంత ఆయువయింది, అది పొందడానికి ఎంత ముందుకు వచ్చారని ఎవరికి వాడి చెక్ చేసుకోవాలి. ఆ చెక్కింగ్ చేసుకుంటూ తొందరపడాలి. సమయం గడిచిపోతుంది, పడవెళ్ళిపోతుందిరా. అందుకే జాగ్రత్తగా దారి మళ్ళించకుండా ఒడ్డువైపు తీసుకెళ్ళాలి. తొందరగా అందుకోగలగాలండి. ఇక్కడ ఆ శక్తి నాకు లేదంటే స్వామి పాదాల మీద పడితే అణచిపెడతాడు దాన్ని. ఇక్కడ అణచిపెట్టి నీకేం పర్వాలేదు అంటాడు, చూపిస్తాడు. ఇక్కడ ఇది ఉందండి. ఇది పరమ చిక్కు పెట్టేది బ్రహ్మవాదులకి శాంతినిచ్చింది. ఇది ఒక్కటే. ఇన్ని శాస్త్రాలు చదివేవా, దీని సారం ఇదే అన్నట్టు. ఇది చూడండి ఇక్కడ. ఇటు పుస్తకం, ఇటు చిన్ముద్ర, వీటి సారం ఇదే అన్నాడు. సర్వశాస్త్ర సారం ఒకటే. ఏమిటయ్యా అంటే జీవో బ్రహ్మైవ నాపరః. మరి చిన్ముద్ర గురించి చెప్పుకున్నామా? రెడీనా? ఎందుకంటే స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయ. అసలు అంతా అదే. అది గురువుకి సింబల్. ఇది అమ్మవారైనా ఇదే, అయ్యవారైనా ఇదే. దక్షిణామూర్తి రూపిణి అన్నాం కదా, ఇది ఒక్కటి చెప్పేసుకుందాం. రూపిణి అంటే ఆడ స్త్రీమూర్తి కదా. మరి దక్షిణామూర్తి రూపిణిగా అమ్మవారు ఎక్కడున్నారు కొంచెం ఆలోచించాలి. ఎక్కడున్నారు చూపిస్తారు క్షేత్రంలో. దక్షిణామూర్తి రూపిణిగా అమ్మవారి క్షేత్రం పేరు శృంగేరి శారదాంబ. ఇది ఒక రహస్యమైనది. ఎందుకంటే స్ఫటిక రజత వర్ణం, మౌక్తికి అక్షమాల, అమృత కలస విద్య, ఈ 4 పట్టుకున్నది ఆవిడే. పరిశీలించారా? అక్షమాల, అమృత కలసం, చిరుముద్ర పట్టుకుంటుంది ఆవిడ. అదే శారదాదేవిని శివుడి సోదరి అంటారు. సోదరి అంటే మరేం కాదు, మనలాంటి అన్నా చెల్లెలను కాదు. అలా చెప్తే కానీ మనకు అర్థం కాదని రిలేషన్ ఎక్కడ పెట్టారు. అక్కడ ఉన్నదంతా శివతత్వం, శక్తితత్వం ఒకటే. దక్షిణామూర్తి రూపణ శారదాదేవిని మనం అక్కడ ధ్యానం చేసుకున్నాం. ఈ చిన్ముద్ర గురించి మొత్తం ఉందండి ఇక్కడ. ఈ చిన్ముద్ర గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కొంచెం ఏకాగ్రత చూపిస్తే మీకు అర్థమైపోతుంది. ఏకాగ్రత చిన్ముద్ర వల్ల వస్తుంది. ఈ మధ్య యోగాలో రకరకాల రెమెడీస్ చెప్తున్నారు. నేను ఇలా అంటేనే యోగం అపీలింగ్గా ఉంటుంది, కానీ యోగ విద్యలో రకరకాల పరిష్కారాలు చూపించారంటే ఎక్కదు. యోగాలో రెమెడీస్ అంటే బాగుంటుంది. యోగాలో ముద్రలతో కూడా ఈ మధ్య చూపిస్తున్నారు, మీరు పరిశీలించుంటారు. ఇలా అంటే తలనొప్పి తగ్గిపోతుంటారు, ఇలా అంటే జలుబు తగ్గిపోతుంటారు, ఇంకా పట్టుకుంటారు. కానీ జాగ్రత్తగా చేస్తే దేవతా ముద్రలు అయినా మన అర్చనలో, ఉపాసనలో కూడా ముద్రలు ఉన్నాయి. తెలుసు, గాయత్రి చేసేవారికి 24 ముద్రలు ఉన్నాయని తెలుసు. అలాగే అమ్మవారి విద్యలో దశముద్ర సమారాధ్య ఉంది. గణపతి ఆరాధనలో 7 ముద్రలు ఉంటాయి. ఇలా ఒక్కొక్క దేవతకి ముద్రలకి సంకేతం ఉంది. అంటే మంత్రం, ముద్ర, ఇవన్నీ కూడా. అయ్యో నాకు తెలియదండి అంటే తెలియకపోయినా భక్తి ఉంటే చాలా అయ్యా అన్నారు. న మంత్రం నో యంత్రం తదిపి జలజాని స్థితిమోహం నచాపానం ధ్యానం తదిపి నజానే స్థితి కదా నజాని ముద్రాస్తే అన్నారు. ఇక్కడ తెలియక్కర్లేగానే ఉంటాయని తెలియాలి. కానీ దేవతల ముద్రలు పట్టుకుంటే ఒక ముద్ర ఒక తత్వాన్ని, ఒక భావాన్ని చెప్తుంది. నాట్యశాస్త్రంలో కూడా ముద్రలు ఉంటాయి. ఆ ముద్రలు ఒక భావాన్ని చెప్పడానికి చూపిస్తారు. ఎప్పుడైతే నీకు అర్థం కాదనుకున్న భావం ముద్ర ద్వారా అర్థమవగానే అమ్మయ్య అర్థమైందని ఆనందం కలుగుతుంది కదా. కనుక ముదం రాతి ఇది ముద్ర, ఆనందాన్ని కలిగిస్తుంది కనుక ముద్ర అని పేరు అన్నారు. ఇక్కడ ఒక ఆనంద భావాన్ని కలిగిస్తున్నది. ఈ ముద్రకి ఎక్కువ పేర్లు ఉన్నాయండి. చిన్ముద్ర, జ్ఞానముద్ర, వ్యాఖ్యాముద్ర, బోధముద్ర, ఇవి పేర్లు దీనికి. దీనిలో ముందు బేసిక్గా అర్థం చెప్పాలంటే, మామూలు సామాన్యులకి, చిన్నపిల్లలకు కూర్చోబెట్టి అర్థం చెప్పాలంటే, వాళ్ళకి ఈ ముద్ర కాన్సన్ట్రేషన్ పెంచుతుంది. అదే ధ్యానం చేసినప్పుడు కూడా మనం ఇలా కూర్చుంటాం, కాన్సన్ట్రేషన్ పెంచడానికి పనికొస్తుంది. అయితే ఇదే ఆ మాత్రం అర్థం సరిపోదు. దీనితో వేదాంతం అంతా చెప్పేసేట. ఒక్క అరచేతితో వేదాంతం చెప్పాడంటే దీన్ని అరచేతిలో వైకుంటా ఉంటారు. ఇప్పుడు కాదు ఇక్కడ. అయం మే భగవాన్, అయం మే హస్తో భగవాన్, అయం మే భగవత్తర. హీలింగ్ పవర్స్ గురించి మంత్రం అనేది ఇక్కడ వేదాంతం. చేతితో హీలింగ్స్ ఎలా ఇవ్వచ్చు అని చూపిస్తున్నాడు. సరే, మొత్తానికి ఈ చేతితోనే అంత చూపిస్తున్నాడు స్వామి. చూడండి, ఇది అభయహస్తం అంట. దాని చిన్న మార్పు ఇది. అంటే జ్ఞానంతో కూడిన అభయం. ఇది బాగుంది ఇక్కడ. కానీ ఇది అరచేయి. ఎన్ని వేళ్ళు ఉంటాయి ఇక్కడ అందరికీ? 5. అంటే ఎంత లెక్క పెట్టుకున్నా ప్రపంచం 5 అని చెప్పాడు భగవంతుడు. పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు. ఇంత పంచతో ప్రపంచం ఏర్పడింది. అయినా అంత లెక్క పెట్టుకోవడానికి 5 ఉందని చెప్పాడు. చూడండి ఇక్కడ ఈ 5 కొంచెం పరిశీలించు, వివేచన చేయన్నాడు. ఎలాగంటే ఈ 3 ప్రపంచం, ఇది జీవుడు, ఇది పరమాత్మ. ఈయనేంటంటే ఈ 4 ఆధారమే ఉన్నాడు వీడు అన్నాడు ఇక్కడ. అసలు మతం అంటే ఏమిటయ్యా అంటే ఒక్క మాటలో చెప్పేశాడు. ఆధ్యాత్మికత అంటే ఏమిటో రమణ మహర్షి. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు
ఈ మూడు గురించి ఆలోచించేదానికి ఆధ్యాత్మికత అని పేరు, దీనికి మతం అని పేరు. అని రిపీట్ చేయనా? జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, ఈ మూడు. ఎందుకంటే ఇంకేమైనా ఉందండి ఇక్కడ? అయితే నాస్తికుడు జగత్తు జీవుడు గురించి ఆలోచిస్తాడు, ఆస్తికుడు ఈశ్వరుడు కూడా కలుపుతాడు. జీవుడు అంటే ఎవరో కాదు, ఈ జగత్తును చూస్తూ అనుభవిస్తున్న నేనంటే నేనే కాదు, ఎవడికి వాడు. కనుక నేను, ప్రపంచం, ఈ రెండు ఉన్నది విషయం అంతే కదండి. ఈ ప్రపంచం నీకు అనుకూలిస్తే ఆహా ఓహో, ప్రతికూలిస్తే అయ్యో అమ్మో, అంతే కదా మన ఎక్స్ప్రెషన్స్. సుఖ దుఃఖాలన్నీ ప్రపంచంతో నువ్వు పొందుతున్నటువంటివి ఉంటాయి. కనుక బతుకంతా మనము ప్రపంచం, వీటితో పడే ఘర్షణ బతుకంతా కూడా. కనుక ఈ ప్రపంచం ఏంటి, నేనేమిటి, ఈ రెంటికి ఆధారం ఏమిటి, ఎవడున్నాడు? ఊరికనే ఏదో నడిచిపోవట్లేదు కదా. పొద్దున్నే ఆఫీస్కి వెళ్తున్నాం, సంతకం పెడుతున్నాం, పని చేస్తున్నాం అంటే ఇంత ఆఫీసులో జీతాలు ఇస్తూ చేసే ఒక వ్యవస్థ ఒకటి ఉంది కదా. అది పొద్దున్నే సూర్యుడు వస్తున్నాడు, చంద్రుడు వస్తున్నాడు, సకాలంలో వర్షాలు పడుతున్నాయి, గాలి వీస్తోందంటే ఇదంతా యాక్సిడెంటల్ అన్నామంటే అంతకన్నా మూర్ఖత్వం మరొకట్లేదు. అందుకే యక్షుడు ధర్మరాజుని ప్రశ్నిస్తూ మూర్ఖుడంటే ఎవరంటే నాస్తికుడు అని చెప్పాడు, నాస్తికుడు అంటే ఎవరంటే మూర్ఖుడు అని చెప్పాడు. అద్భుతంగా చెప్పాడు మహానుభుడు. కనుక ఇంత సిస్టమేటిక్ ప్రపంచం కూడా చూస్తూ సిస్టమ్ని పెట్టిన భగవంతుడు మర్చిపోతే ఎలా అండి ఇక్కడ? అందుకే పరమాత్మను మనం తెలుసుకోవాలి. కనుక జీవుడు, జగత్తు. ఇప్పుడు ఈశ్వరుడు ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు జీవుడు ఎక్కడున్నాడు? ఇలా చూసినప్పుడు ప్రపంచంతో కలిసిపోయి ఉన్నాడు. పరమాత్మ గురించి నో థింక్, అటు వెళ్ళడమే లేదు బుద్ధి. ప్రపంచం, ఇది ప్రపంచం ఎందుకు చెప్పానో చూద్దాం. ఈ ప్రపంచంలో మూడు ఉన్నాయి, సృష్టి, స్థితి, లయ. అంతేకాదు గుణాలు మూడు ఉన్నాయి, సత్వరజస్తమో గుణాలు. అదేవిధంగా ఈ సృష్టిలో ఉన్న ఈ మూడు అనుభవిస్తున్న మనకు మూడు ఉన్నాయి, స్థూల, సూక్ష్మ, కారణ. ఈ మూడింటితో మనం పడే అవస్థలు ఎన్ని చెప్పమంటారండి? ఎన్నో కాదు, మూడే అవి కూడా. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి. ఈ మూడు ఎవరికి తెలియదండి? ఒక ఆయన అన్నాడు సుషుప్తి అంత తెలియదండి, డీప్ స్లీప్ ఎప్పుడు రాదన్నాడు. ప్రయత్నిస్తే ఎప్పుడు రావచ్చు, కానీ అది కూడా ఉందని ఒప్పుకుంటాడు కదా వీడు. కనుక మూడు, ఈ మూడు మనకు అందరికీ తెలిసింది. ఇది ప్రతి వాడి ఒక మూర్ఖుడు ఎక్స్పీరియన్స్ కూడా అంతే. దేహం ఉన్న పండితుడైనా మూర్ఖుడైనా ఈ మూడు అనుభవిస్తూ ఉంటాడు. కానీ నేను అనబడే జీవుణ్ణి ఈ మూడింటితోనే కలిసిపోయి చూస్తున్నాను. కానీ ప్రపంచమంతా మూడే, భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో ఉంటుంది. పైన, మధ్య, క్రింద అనే మూడు లోకాలతో ఉంటుంది. అదేవిధంగా సృష్టి, స్థితి, లయలతో ఉంటుంది. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలతో ఉంటుంది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులతో ఉంటుంది. సత్వరజస్తమో గుణాలతో ఉంటుంది. కానీ ప్రపంచమంతా త్రీ. ఇది ఇక్కడ చూపించాడు. ఈ త్రీ అయిన ప్రపంచంతోనే మనం పట్టుకున్నాం ఇప్పటి వరకు. ఎంతసేపు అలా పట్టుకు వేలాడతాం. ఈ త్రీకి నీకు కూడా కారణమైన తిరుగు అన్నాడు. ఇప్పుడు తిరిగాడు. అప్పుడు నెమ్మదిగా ప్రపంచం నుంచి దూరమై క్రమంగా నాకు ప్రపంచానికి కారణమైన వాడు ఎవడా అని విచారణ మొదలుపెట్టాడు నేను గారు. అలా క్రమంగా వెళ్ళి నాకు కూడా కారణమైన పరమాత్మను తెలుసుకుంటూ కలిశాడు ఆయన. ఎప్పుడైతే పరమాత్మతో కలిసిపోయాడో ప్రపంచంతో దూరమై ఈ మూడింటికి త్రిగుణములకు అతీతమైన స్థితి, త్రిగుణాతీత స్థితి అన్నారు కదా. కానీ త్రిగుణములకు అతీతమైన పరమాత్మతో ఆ సమాధి స్థితిలో ఐక్యం చెంది జీవుడు బ్రహ్మముతో ఐక్యమై పరిపూర్ణుడయ్యాడు కనుక జీవ బ్రహ్మైక్యమంతా చిన్ముద్రలో చెప్పాడయ్యా. అందుకే దీన్ని చూస్తే మొత్తం పరతత్వం అంతా అర్థమైపోయింది. నేను అనుకునే జీవుడు పరమాత్మ వాడే తప్ప దేహాదులకి, ప్రపంచానికి చెందినవాడు కాడు. మరి ఇంత ప్రపంచం ఉంది ఉంటే నువ్వుంటేనే అది ఉంది, లేకపోతే అది లేదు. అవునా లేదని నేను ఇంటికి వెళ్ళి పడుకున్నా, ఏమైందో నాకు తెలియదు. మళ్ళీ పొద్దున్న లేచి అన్ని తెచ్చుకుంటే కనపడింది. దీని గురించి చెప్పాడు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిర్వోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్కృతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. ఆ చిన్ముద్రకి వ్యాఖ్యానమే ఆ 10 శ్లోకాల నుండి మరొకటి కాదు. ఆ చిన్ముద్రలోనే మొత్తం దక్షిణామూర్తి తత్వం అంతా ఉంది. ఆ చెయ్యే ప్రధానమైన చెయ్యి, అది కుడి చెయ్యి, అదే అభయాస్తం. అది పట్టుకున్నాడు ఇక్కడ. మనకు కావలసింది అది ప్రధానం. మిగిలిన 3 చేతులు ఇందుకు పనికొస్తాయి. ఇది తెలుసుకోవడం, అది ఇది మాత్రం మారదు, మిగిలినవన్నీ మారుతాయి. కానీ ఇది ప్రధానమైనటువంటి అస్తం. ఇంకొక అర్థం కూడా ఉంది. ఇంకొక అర్థం చెప్తున్నా అంటే మొదటి అర్థం డస్టర్తో చెరిపివేయము అని చెప్పట్లేదు, అది అలాగే పెట్టుకుని రెండో అర్థాన్ని కూడా కలుసుకోండి. బ్రహ్మతత్వాన్ని గురించి చెప్తూ వేదాంతం అద్భుతమైన వాడు చెప్పింది. ఎంత వేదాంత పరిభాష. అస్థి, భాతి, ప్రియం, నామం, రూపం, 5. ఈ 5ట్లో నామం, రూపం ప్రపంచ లక్షణం. ప్రపంచంలో మాత్రం పరమాత్మ లేడు. పరమాత్మ ప్రపంచంలో కూడా ఉన్నాడు. కానీ ప్రపంచంలో పరమాత్మ ఉన్నాడు, కానీ ప్రపంచం ఇంపోజ్ అయిపోయి పరమాత్మ కనిపించట్లేదు. పరమాత్మ మనం చూడట్లేదు. టీవీలో
సినిమా స్క్రీన్ వస్తూ ఉంటే స్క్రీన్ కనబడదు, సినిమా కనబడుతుంది. అప్పుడు ఆ సినిమాలో కనబడే హాస్యానికి నవ్వుతాం, ఏడుపుకి ఏడుస్తాం. కానీ ఏడుపు హాస్యం స్క్రీన్కి లేదు, కానీ స్క్రీన్ లేకపోతే వేరే లేవు. కనుక పరమాత్మ యందు ఇదంతా ప్రకాశిస్తోంది, కానీ పరమాత్మగా వికారాలు ఏం లేవు. అయితే ఉదాహరణ అర్థం చేసుకోవడానికి చెప్పానే తప్ప మరి స్క్రీన్ లాంటి జడం కాదు పరమాత్మ. అందులో విద్యుత్ శక్తి కూడా ఉంది. ఆ విద్యుత్ శక్తి లేకపోతే వేరే లేవుగా. ఆ శక్తికి కూడా ఏడుపు లేదు, నవ్వు లేదు. కానీ ఆ శక్తి లేకపోతే ఏడుపు నవ్వు రెండు తెలియవు. కనుక ఆ శక్తి లేకపోతే ఏడుపు నవ్వు లేదు, ఆ శక్తికి ఏడుపు నవ్వు లేదు. నేను తెలుగులోనే చెప్తాను, అదే కన్ఫ్యూజన్. అర్థమైంది కదా. కానీ పరమాత్మ తత్వము, కానీ నామరూపం ప్రపంచం, ఈ నామరూపమైన ప్రపంచం పరమాత్మ యందు భాషిస్తాం. కానీ భాషిస్తున్న నామరూప ప్రపంచంలో కూడా పరమాత్మ ఉన్నాడు, లేకపోతే అసలు భాష లేదండి ఇక్కడ. ఆయన చైతన్యమే లేకపోతే నామరూపాత్మకమైన ప్రపంచం నీకు కనబడదు, వినబడదు. కానీ కనబడే వినబడే ప్రపంచం, కనబడితే రూపం, వినబడితే నామం. ప్రపంచం అంతా నామరూపాలే. నేను ఇది చూపించగలిగిన దీని పేరేంటండి అంటారు. నామం కలవాలి, రూపం కనబడుతుంది, రెండు కలిస్తే అమ్మయ్య తృప్తి మనకి. కానీ ప్రపంచంలో నామరూపాలే. నాకు ఫలానా పేరున్నవాడు, ఫలానా రూపం ఉన్నవాడంటే అసహ్యం, ఫలానా నామరూపాలు ఉన్నవాడంటే సహ్యం. అంతే కదా, బతుకంతా నామరూపాలే. ఈ నామరూపాత్మకమైన ప్రపంచం మనల్ని సుఖాలకి, దుఃఖాలకి, బంధాలకి, రాగాలకి, ద్వేషాలకి లోనే తిప్పేస్తుంది. దీనిలోనే తిరుగుతూ ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలయ్యా నేను? ఎలా తరిస్తాను? పోనీ భగవంతుడు ఎక్కడున్నాడు? ఎక్కడో దూరంగా లేడు, ఇందులోనూ కూర్చున్నాడు వచ్చి. ఇది అది కలిసిపోయింది, అది వచ్చిన కన్ఫ్యూజన్. అయ్యా అప్పుడు జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఒక ఆయన బురద నీరు అన్నాడు. నీరు బురద కాదు, బురద చేరడం వల్ల అయింది. ఇక్కడ నీకు బుద్ధి తెచ్చుకో, ఆ బురద దింపాలి. బురద దింపాలంటే దానికి ఒక ప్రక్రియ ఉందండి. ఒక కలశంలో నీళ్లు పట్టుకుని అలా తిప్పుతూ ఉంటే బురద ఇంకా పెరుగుతుంటుంది. కాస్త కుదురుగా పెట్టా కొండని, కుదురుగా పెడితే ఆ వైబ్రేషన్స్ తగ్గి అది కాస్త స్టాటిక్గా ఉంటే అప్పుడు కిందకి నెమ్మదిగా బురద దిగి నీరు పైకి తేడుతుంది అయ్యా అన్నాడు. అలాగే నీ మనస్సు అనే కలశంలో ప్రపంచం అనే బురద ఉంది, పరమాత్మ అనే నీరు ఉన్నది, రెండూ కలిసిపోయింది. నువ్వు ఒక స్థిమితంగా కూర్చో, అది ఇక్కడ దాని పేరు ధ్యానం. ఆ స్థిమితం ఇవ్వట్లేదండి బతుకులు. ఎప్పుడు ఏదో ఒక యావిగేషన్, ఏదో ఒక బిజీ. ఆ బిజీతో నువ్వేమవుతున్నావు? నామరూపాత్మక ప్రపంచంతో లింక్ పెంచుకుంటున్నావు. పెంచుకుపోవడం వల్ల ఏమవుతుందో బహిర్ముఖత్వం పెరిగిపోతుంది. బయట ఉన్న ప్రపంచం వైపు దృష్టిని పెట్టడమే బహిర్ముఖం. బహిర్ముఖం పెట్టుకుంటున్నంతకాలం పరమాత్మ తెలియడు, హైలీ ఇంపాసిబుల్. నేను జపం చేస్తుంటాను, మధ్యలో ఫోన్ తీస్తుంటాను అంటే భగవంతుడు ఎప్పుడు తెలియడండి. ఇక్కడ బహిర్ముఖత్వం అప్పుడు కూడా వదులుకోపోతే ఎలాగ? ఇక్కడ బహిర్ముఖత్వం ఎంత తగ్గించుకుంటే భగవంతుడికి అంత దగ్గర అవుతారు. ఇది సెల్ఫ్ చెకింగ్ చేసుకోవాలండి. మోక్షం కావాలనుకున్నవాడు, అసలు ఉపన్యాసం వాళ్ళ కోసమే. ఎలాగో ఖాళీగా ఉన్నాం, పక్కింటి ఆవిడ రమ్మంది అందుకు వచ్చానని కానీ, రైడింగ్ ఇమ్మన్నారు కనుక ఇచ్చాను కానీ నాకు వీడి మీద ఇంట్రెస్ట్ లేదండి అని కానీ కాకుండా శ్రద్ధగా వింటే మోక్షం కావాలనుకున్న వాళ్ళకి ఇవన్నీ కూడా. మోక్షం కావాలంటే అంతర్ముఖ సమారాధ్య, అది మొదలు పెట్టాలయ్యా. అంతర్ముఖం ఇంట్రావెట్టావు, ఎప్పుడు బహిర్ముఖమేనా? ఆలోచించు, ఆలోచన లోపల వస్తువు. నామరూపాత్మక ప్రపంచం చూస్తున్నావు కనుక నామ రూప, వీటిలో భగవంతుడు ఎలా ఉన్నాడంటే అస్థి, భాతి, ప్రియం, మూడు రూపాలు ఉన్నాడు. అస్థి అంటే ఎప్పుడూ ఉండేవాడు, ఉనికి. తెలుగులో ఉనికి, ఇంగ్లీష్లో ఎగ్జిస్టెన్స్, సంస్కృతంలో అస్థి, ఎప్పుడు ఉన్నది, ఎవర్ ఎగ్జిస్టెన్స్ లేదా ఎటర్నల్ ఎగ్జిస్టెన్స్. భాతి, భాతి అంటే ప్రకాశిస్తుంది, అంటే చైతన్యం, కేవలం చైతన్యం, అది లేకపోతే ఏది లేదు కదా, అదే ప్రకాశం. కనుక దానికి చిత్ అని పేరు. రెండు ప్రియం, ప్రియం అంటే ఆనందం. ఒప్పుకుంటారు లేదా? అందరికీ ప్రియమైనది ఆనందమే, ఒప్పుకుంటారు కదా. కనుక అస్థి, భాతి, ప్రియం, సత్తు, చిత్తు, ఆనందం, అంతే. ఇక్కడ ఈ సచ్చిదానందం పరమాత్మ రూపం, నామం రూపం ప్రపంచంది. కనుక నామం రూపం ప్రపంచం, సచ్చిదానందం పరమాత్మ. బురదని నీరుని ఎలా వేరు చేసుకోవాలో అలా వేరు చేసుకోవాలండి ఇక్కడ. కనుక ఈ సత్తు, చిత్త, ఆనందం ఎక్కడో లేదు, నామరూపాలతో కలిసిపోయింది. నువ్వు కొంచెం ఆగి ఈ నామరూపాలలో ప్రకాశిస్తూ ఉన్న పరమాత్మ, నామరూపాల ద్వారా తెలియబడుతున్న ఆయనకి నామరూపాలు లేవు, కానీ అసలు లక్షణం అస్థి, భాతి, ప్రియం. కనుక నువ్వు కొంచెం తెలివిని ఉపయోగించి నామరూపాలు రెండు ఉపసంహరించు. అస్థి ఎడం చిటికన వేల నుంచి ఎవడైనా లెక్క పెడతాడు. అస్థి, భాతి, ప్రియం, నామం, రూపం. నామం రూపం ఉపసంహరించు, అస్థి, భాతి, ప్రియం మాత్రమే మిగులుతుందని తెలుసుకో. ఇదే జ్ఞానం అన్నాడు చిరుముద్రలో. ఇది మరొక అర్థం అంటే మరొక కోణం పరిశీలించాం. ఇక్కడ పరమాత్మ యొక్క శుద్ధ లక్షణం ఏంటి? అస్థి, భాతి, ప్రియం. కనుక నామరూపాలు తగులుకున్నంతకాలం పరమాత్మ దొరకడు, నామరూప ఉపసంహరణమే తెలియబడుతుంది. కనుక నామరూపాత్మంలో అనేకత్వం ఉంటుంది, సచ్చిదానందంలో ఒకటే ఉంటుంది. మీలో నాలో చైతన్యం మాత్రం ఒక్కటే, అది అస్థి, భాతి, ప్రియం. నామరూపాల్లో భేదాలు ఉన్నాయి. ఈ భేదాలు క్రమక్రమంగా ద్వంద్వాలకి లీనమవుతున్నాయి. కనుక స్త్రీ, పురుషుడు,
నల్లవాడు, తెల్లవాడు, మూర్ఖుడు, పండితుడు, ఇవన్నీ నామరూపాల వల్ల ఏర్పడి. కానీ వీళ్ళందరిలో ఉన్నటువంటి చైతన్యం మాత్రం సత్ చిత్తు ఆనందం. నువ్వు ఆ శుద్ధమైన తత్వాన్ని తెలుసుకుని అదే నేనని దాంట్లో నిలబడి నామరూపాలు ఉపసంహరించు, అది నీకు ముక్తి హేతు అని చెప్పడానికి స్వామి ఈ 3 చూపించారండి. నేను ఇంకా దక్షిణామూర్తి స్తోత్రానికి మొదటి డోస్ వేశాను. ఇది అర్థమైందంటే 10 శ్లోకాలు అర్థమవుతాయి, లేకపోతే ఇప్పటి నుంచి కాదు అనుకుంటే సరే. ఈ మొత్తం దక్షిణామూర్తి స్తోత్ర సారం అండి ఇది ఇక్కడ ఇవాళ చెప్పుకున్నది. అందుకే స్వాత్మానం, స్వాత్మానం నిన్ను నీకు ప్రకటిస్తున్నది ఈ ముద్ర. నిన్ను నీకు అంటే నీ స్వస్వరూపాన్ని చూపిస్తుంది. నీ స్వస్వరూపం సత్తు చిత్త ఆనందమే కానీ నామరూపాలు కావు. ఏదైనా నామం నీదా? మీ అమ్మ ఒక నామం పెట్టింది, ఊళ్ళో వాళ్ళు ఇంకో పేరు పెట్టుకున్నారు. రెండు నువ్వు పెట్టబడినవే తప్ప నువ్వు దాంట్లో పుట్టలే. అవునా లేదా? రూపమా అదెప్పుడు ఒకలా లేదు, మారిపోతుంది. బాల్యాదిష్టి జాగ్రత్త తదా సర్వాస్త్వాస్వపి వ్యావృత్తా స్వనువర్తమానమత్యంత స్ఫురంతం సదా. చదివారుగా పారాయణలో. కానీ ఏ రూపం నీది చెప్పు? ఈ రూపం అండి నాదే. మీ చిన్నప్పుడు ఫోటో చూపిస్తారు ఏమంటే ఇది మీ రూపం అని. అదేనండి, ఆ మొహం ఈ మొహం తేడా లేదంటే అయినా నాదే కండి అంటే రూపం మారిపోయినా అంటే జ్ఞప్తి రూపంలో కొనసాగుతుంది. ఇక్కడ రూపంతో తాదాత్మ్యం చెందావు. ఇప్పుడు ఈ రూపం, తర్వాత ఈ రూపం కూడా మర్చిపోయే రూపాలు వస్తాయి తర్వాత జన్మలు సిద్ధంగా. అప్పుడు ఆ రూపం పట్టుకు వేలాడుతుంటాయి. ఇక్కడ నీకు గజ్జన్మలు ఇది నాయన అంటాడు మహర్షి, నేను నమ్మనండి అంటావు. ఏం చేస్తా? పోయింది ఇది ఇక్కడ. అందుకు కనుక ఏ నామరూపాలు మారుతున్నాయి, మారకుండా వెళుతున్నది మాత్రం నీలో ఉన్నటువంటి శుద్ధ చైతన్యం. అది నువ్వు తెలుసుకోనంత వరకు, నామరూపాలే నేను అనుకుంటున్నంత వరకు ఈ నామరూపాలు పోయి మనో నామరూపాలకు వెళుతూ జనన మరణ ప్రవాహంలో కొట్టుకుపోవడమే. దాని నుంచి బయటపడాలంటే నామరూపాలకు అతీతమైన చైతన్యం ఏది నాలో ఉందో అదే నేను అని మనం తెలుసుకోగలిగితే ధన్యులమవుతాను నేను అని చెప్పాడు. ఇక్కడ అంత ఉందండి చిన్ముద్రలో. కనుక 2 రకాలు చెప్తాం. మొదటిది కొంచెం తేలిగ్గా అర్థమవుతుంది, మూడవది అసలు కనుక అంత తేలిగ్గా అర్థం కాదు. కానీ 2 కలిపి చిన్ముద్రలు ఉన్నాయనేది అక్కడ కూర్చున్న బ్రహ్మవాదులకు అర్థమైంది. ఇక్కడ కనుకనే స్వామి చిన్ముద్ర వచ్చింది. ఇంకా రూపవర్ణనే నేను చేస్తున్నాను. తెల్లని వాడు చిన్ముద్ర ధరించి ఉన్నాడు, కూర్చుని ఉన్నాడు. అపస్మారణ దైత్యుడి మీద పెట్టి కూర్చున్నాడు, మౌనంగా ఉన్నాడు. ఏమిటా మౌనం? ఇది తెలుసుకోవాలి. మాట మాట్లాడుతున్నామంటే ఇంకా మనకు అందుకోలేదని అర్థం. అవునా లేదా? అందుకోనంత వరకు మాట ఉంటుంది, అందిన తర్వాత మాట ఉంటుంది. గమ్యం చేరే వరకు ప్రయాణం ఉంటుంది, గమ్యం చేరాక ప్రయాణం ఉంటుంది. అవునా లేదా? ప్రయాణం ఉండని వాళ్ళు 2, అసలు ప్రయాణం చేయని వాడు, గమ్యం చేరిన వాడు. అవునా లేదు? అసలు ప్రయాణం చేయని వాడికి ప్రయాణం లేదు, గమ్యం చేరిన వాడికి ప్రయాణం లేదు. కాబట్టి నేను ఆయన ఒకటే అనుకోకూడదు. రెండుకి చాలా తేడా ఉంది. మొగతనానికి మౌనానికి అది తేడా. మగవాడు ఏం మాట్లాడలేడు, మౌనం ఇది మాట్లాడు. 2 తెలిసింది కదా. ఇక్కడ మౌనం యొక్క స్థితి అర్థం చేసుకోవాలి అంటే అనుభూతిలో మౌనం ఉంటుంది. అనుభూతి అర్థమయ్యేలా చెప్పేటప్పుడు మాట ఉంటుంది, అనుభూతి పొందితే మాట ఉండదు. రామకృష్ణ పరమహంస గొప్ప ఉపమానం చెప్పాడండి. ఒక పువ్వు దగ్గర తుమ్మిద ఝంకారం చేస్తూ తిరుగుతూ ఉంటుంది కొంతసేపు, తర్వాత పువ్వులో దిగి మకరందాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు ఝంకారం లేదు, మౌనమే ఉంది. కనుకనే పరమాత్మను పొందే వరకు మాట ఉంటుంది, పరమాత్మను లీనమై ఆనందానుభూతి పొందేటప్పుడు మౌనం మాత్రమే ఉంటుంది. ఇది బ్రహ్మానుభవ స్థితి. దీని పేరేమిటి? బ్రహ్మ అనుభవ స్థితి. ఇది స్టేట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఏమిటా ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్స్ ఆఫ్ బ్రహ్మన్, బ్రహ్మానుభూతి. ఆ బ్రహ్మానుభూతి స్థితిలో మౌనమే ఉంటుంది. ఆ బ్రహ్మమే తానై ఉన్నాడు కనుక మౌనంలో ఉన్నాడు. ఇక్కడ ఆయన చూపించిన చిరుముద్రతో నామరూపంలోనే మాటలన్నీ అఘోరిస్తాయి కనుక నామరూపాల దాటి అస్థిభాతి ప్రియతత్వాన్ని తెలియగానే అక్కడ కూర్చున్నటువంటి బ్రహ్మవాదులందరూ ఆ మౌనంతో తత్వాన్ని గ్రహించగలిగారు, అనుభూతి స్థితిని పొందగలిగారు. అది దక్షిణామూర్తి మౌనానికి వ్యాఖ్యానం అండి. అలాంటి మౌనంతో అసలు పరబ్రహ్మ అంటే ఏమిటో చెప్పాడు. మాటతో చెప్తే మన బ్రహ్మం ఏమిటయ్యా? మాటకు దొరకదు. అందుకే వేదం చెప్పింది, భగవంతుడి గురించి నేను ఒక్కడనే చెప్పగలనండి. ఏం చెప్తావమ్మా అంటే ఏమీ చెప్పలేమని చెప్పగలనండి. గొప్ప విషయం అండి. అందుకే వేదమాత కూడా భగవంతుడు అంటే ఏమిటంటే మనసుకి మాటకు అందని వాడింది. ఎంత చక్కగా చెప్పేసింది ఒక్క మాటతో. మనసు మాటకు అందనిది ఎలా అందుతుంది? మనకు మనసు మాటకు అందనివి చాలా ఉన్నాయండి. లడ్డు తింటే రుచి తెలుస్తుంది, వర్ణిస్తే ఏం తెలుస్తుంది ఇక్కడ? అంతే కదా. అందుకే భగవద్ అనుభూతి ఎలా ఉంటుందంటే మా త్యాగయ్య చెప్తాడు, ఈలాగుని వివరించలేను చాలా స్వానుభవైక వెజ్జమే అప్ప రామభక్తి ఎంత గొప్పరా అంటాడు. అదే విషయాన్ని నారదుల వారి భక్తి సూత్రాల్లో మూకాస్వాదనవత్తు ఒక మాట అన్నాడు. మూగవాడు మధుర పదార్థం పెట్టారు, తిన్నాడు, ఎలా ఉంది అని అడిగారు. ఏం చెప్తాడు పాపం వాడు? అదేవిధంగా బ్రహ్మానుభూతి పొందినవాడు
వాడు చెప్పిన మనకు అర్థం కాదు. అది వచ్చింది బాగా. చూడండి, ఇందాక నేను అస్థిభాతి ప్రియుని స్వస్వరూపం నామరూపాలు కాదు అంటే ఏమిటి ఇలా చెప్తాడు? నామరూపాలు కాదని, నా పేరు ఎల్లమ్మ పొల్లమ్మ లేదా ఎల్లయ్య పొల్లయ్య కాదంటాడు ఏమిటి ఈయన? కనుక ఈ ఉపన్యాసమే కాదందాం, నిర్ణయానికి వచ్చేస్తాం. ఎందుకంటే ఇన్నాళ్ళు అలవాటు అయిపోయింది. ఇవాళ ఒక్కరోజు కూర్చోబెట్టి ఇండియా నుంచి వచ్చి గంటలో అది నువ్వు కాదు అంటే ఇదేమిటయ్యా, నేను నామరూపాలతో ఎంత ఏర్పాటు చేసుకున్న ప్రపంచం ఇదంతా కాదని తీసి పారేస్తాడంటే అనిపిస్తుందా లేదా? ఎందుకు చెప్పండి? నామరూపాలు మనకు అలవాటు అయిపోయాయి కనుక, నువ్వు కానిదాన్ని నువ్వు అనుకుని పట్టుకోవడం నీకు అలవాటు అయిపోయింది కనుక నీదేమిటో చెప్పగానే కోపం వస్తుంది. అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యి. అప్పుడు నామరూపాలు నువ్వు కావాలని తెలుస్తుంది. తెలిసిన వెంటనే నామరూపాలు వెంటనే వదిలేసుకోవాలని అక్కర్లే. దాంట్లో ఉన్నా అది నేను కాదని తెలివి ఉంటే చాలు. ఇక్కడ ఇది తెలుసుకోవాలంటే ఇది మొత్తం వేదాంతత్వం అంతా ఇక్కడ చెప్పబడుతుందండి. ఇక్కడ అటువంటి విశేషమైనటువంటి తత్వాన్ని మూర్తి అంతా చూపిస్తుంది. చూసారు దక్షిణామూర్తి రూపం. ఇంతవరకు నేను రూపం చెప్పాను, తత్వం చెప్పాను. రూపమే, కానీ రూపం తత్వాన్ని రూపిస్తోంది అని తెలుసుకోవాలి. ఇక్కడ రూపం అంటే మనకు ప్రకటించుట. రూపం అనే శబ్దానికి ప్రకటింపబడేది రూపం. కానీ ఈశ్వర తత్వం మనం ప్రకటింపబడ్డానికి రూపం ధరించాడండి. కింద ఒక ఆయన పడ్డాడు, వాడిని ఎత్తాలి. ఎత్తినప్పుడు చెయ్యి అవసరమా లేదా? అదే నాకు నామరూపాలు లేవు నేను ఎత్తను అంటే అక్కడ వాడిని ఎత్తడానికి చెయ్యనే రూపం అవసరమైందా లేదా? అలా మనల్ని ఉద్ధరించడానికి రూపం లేని భగవంతుడికి రూపం ధరించి అనుగ్రహిస్తాడు. ఆ రూపం పేరే దక్షిణామూర్తి అని చెప్పారు. ఇక్కడ దక్షిణామూర్తి రూపం మనకి నామరూపాలు లేని తత్వం అనుగ్రహించడానికి వచ్చిన రూపం ఇది. ఇక్కడ అది శుద్ధ సత్వగుణంతో ధరించాడు కనుక మన జ్ఞాన ప్రదానం చేస్తాడు. కనుక ఆయన ధ్యానం చేసి కూర్చుంటే ఆయన మన జ్ఞానం తేటపడేటట్టు చేయగలండి. ఇక్కడ ఏ విద్యనైనా స్ఫురింపజేసే శక్తి ఆ స్వామి అనుగ్రహంలో మనకి దాగి ఉంది కనుక దక్షిణామూర్తి రూపంలో మిగిలింది మర్రి చెట్టు. ఆయన ఆ చెట్టు ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? భారతదేశంలో చెట్లను దేవతలుగా కొలుస్తారు. ఇప్పుడు ఆ దేశంలోనే చెట్లు దొంగతనంగా నరికి స్మగ్లింగ్ చేస్తున్నారు. అవునా లేదా? చెట్లు కనబడితే నరికేసి చదును చేసేసి వృక్షో రక్షిత అని బోర్డు కూడా పెడతారు. అంత గొప్పవాళ్ళు ఉన్నారు. అసలు ప్రపంచంలో ఇతర నాగరికతలు కన్ను తెరవక ముందు అద్భుతమైన నాగరికత ఇచ్చింది భారతదేశం. అది మరిచిపోయి బ్రతుకుతున్నారు భారతీయులు. ఎప్పటి నుంచో మనతో సహా, మన పూర్వతరాలతో సహా. మన పూర్వతరాలు కూడా మన సంస్కృతిని అగౌరవపరచడం, మర్యాద ఇవ్వకపోవడం నేర్చుకున్నాయి. అక్కడి నుంచి మనం నేర్చుకున్నాం. అవునా లేదా? ఏదో రిటైర్ అయిన తర్వాత అప్పుడప్పుడు కొంచెం బుద్ధి వస్తుంది, కానీ ఎంత కోల్పోయామండి మన సంస్కృతిలో. వృక్షాల గురించి ఎంత చెప్పారు? నమో వృక్షేభ్యో హరికేశేభ్య. అసలు మనం చెట్టు కింద దక్షిణామూర్తి అన్నాం, కానీ చెట్టే శివుడు అని చెప్పింది శాస్త్రం. తెలుసా మీకు? శివుడిని ఒక మర్రి చెట్టుతో పోల్చారు. పురాతన వట శివ, శివుడు మర్రి చెట్టు అన్నారు. ఇది ఆశ్చర్యం. అంతేకాదు, వృక్షాలు దేవతలను కొలుచుకునే దేశం మనది. ఆ హిందువులందరూ మూర్ఖుల్లేండి అలా అంటారన్నారు ఒకప్పుడు. అసలు వృక్షాలు జడ పదార్థాలు, వాడి ప్రాణమే ఉండదని. అప్పుడు వృక్షాలు కూడా ప్రాణం ఉంటుందని రుజువు చేశాడు మరొక భారతీయ మహర్షి. అప్పుడు ప్రపంచం అంతా ఒప్పుకుంది. ఆయన పేరు జగదీష్ చంద్రబోస్ కదా. ఇలాగే అన్ని రుజువు అవుతాయి నెమ్మదిగా. వృక్షాలను దేవతలుగా చూడటం అనేది భారతీయ సంస్కృతి. అంతేకాదు, వృక్షము శివుడు కాకపోతే ఎలా ఉందంటే హరికేశేభ్య. హరికేశము అంటే హరితాకేశ, ఆకుపచ్చని జుట్టు కలిగినటువంటి చెట్లు అన్నాడు. అంటే అంత కొమ్మలు విస్తరించి ఆకుపచ్చగా కనబడుతూ ఉంటే జడలు విస్తరించి ఆకుపచ్చని జడలతో విస్తరించినటువంటి శివుడు వలె కనబడుతున్నాడు వృక్షాలు. ఎంత గొప్ప మాట చెప్పాడండి ఇక్కడ. అందుకే ప్రతి చెట్టుని శివుడిని చూడు. అంతేకాదు, ప్రతి చెట్టు భగవంతుడైనా కొన్నిట్లో దైవశక్తి మనకు లభిస్తూ ఉంటుంది. ఎందుకంటే రకరకాల మెటల్స్ ఉన్న రాగిలోనే వెండిలోనే విద్యుత్ ఎలా లభిస్తుందో సృష్టిలో అన్నిట్లో భగవంతుడున్నా కొన్ని విభూతుల్లో కనబడతాడు స్పష్టంగా. ఆ శక్తి మనకి లభిస్తుంది. అలాంటి వృక్షాలు మన భారతదేశంలో చాలా చాలా చెప్పబడుతున్నాయి. అందుకే మనం చెట్లకు కూడా పూజిస్తాం. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపిణి, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయ తే నమః. ఏ వృక్షానికైనా సరే. అయితే కొంచెం శాస్త్రాలు ఏం చెప్తున్నారంటే అశ్వత్థ వృక్షం విష్ణువు, వటవృక్షం శివుడు అని చెప్పారు. అందుకే మహావృక్షాలు కనబడితే అలా వెళ్ళిపోకూడదట, ఒకసారి నిలబడి నమస్కారం చేయమని చెప్పారు. పవిత్రమైన వృక్షాలు కనుక. అలాగే జంతువుల్లో గోగులు, వృక్షాల్లో పవిత్రమైనవి మారేడు, తులసి, ఉసిరిక, నిమ్మ, వేప, ఇవి దేవతా వృక్షములను మనం పెద్దవాళ్ళు చెప్పారు. వాటిలో దైవశక్తి వస్తుంది. ఈ మధ్య ఒక న్యూక్లియర్ సైంటిస్ట్ ఒక మెటీరియల్ కనిపెట్టాడు, ఎక్విప్మెంట్, ఒక మిషన్. దానితో ఆయన కొలుస్తూ ఉంటే ఈ దేవతా వృక్షాల నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ కొన్ని మీటర్స్ వరకు వస్తున్నాయి. అందుకే అక్కడ ఏ మంచి పని చేసినా గొప్పది అని రుజువు చేశారు. ఇప్పుడైతే మిషన్ వచ్చింది, కానీ ఎనర్జీ ఎప్పటి నుంచో ఋషులు అప్పుడు చెప్పారు, ఇప్పుడు మిషన్ చెప్పింది.
కానీ మిషన్లు చెప్తే నమ్ముతామంటే ఈ లోపల ఎంతో కోల్పోతాం తెలుసుకోండి. ఇక్కడ ఇది కేవలం ప్రస్తావన కోసం చేశాం. వటవృక్షం శివుడే, దాని మూలంలో ఉన్నట్టు. వటవృక్షం అనగానే దీనికి ఒక సంకేతం ఉంది అని చెప్తున్నాడు ఇక్కడ. ముందుగా జ్ఞానవృక్షం. జ్ఞానం అనేక రకాల శాఖలతో విస్తరిల్లుతుంది. అలాగే వటవృక్షం అనేకమైన ఓడలతో విస్తరిల్లుతుంటుంది. జ్ఞానానికి ఎన్ని శాఖలు! పైగా వటవృక్షం ప్రపంచానికి కూడా సంకేతం అన్నాడు ఇక్కడ. వటవృక్షం మూడింటికండి, జ్ఞానానికి, ప్రపంచానికి, మెదడుకి, బుద్ధికి సంకేతం అన్నాడు. ఇప్పుడు బుద్ధి కూడా జ్ఞానం కింద తీసుకుంటే పర్వాలేదు, మూడింటికి సంకేతమే. ఎందుకంటే ప్రపంచానికి మూలమేది చెప్పగలమా? వల్ల కాదు. ఎందుకంటే మర్రి చెట్టు ఓడలతో పెరిగిపోయాక అసలు మూలం ఏదో తెలుసుకోవడం మహా కష్టం, అవునా లేదా? ఏ ఊడ పట్టుకున్నవాడు ఇదే మూలం అంటాడు, మరొక ఊడ పట్టుకున్నవాడు అదే మూలం అంటాడు. ఏది మూలం ఎవడు చెప్పగలడు? కనుక ప్రపంచానికి ఏది మూలమో ఎవడు చెప్పలేడు. ఒక మూలం నుంచి ఒక వృక్షం ఏర్పడుతుంది, దాని నుంచి ఏర్పడిన ఒక ఊడు నుంచి అది మూలమే మరొకటి ఏర్పడుతుంది. ఇది కారణాత్మకమైన జగత్ అన్నాడు ఇక్కడ. కారణం నుంచి కార్యం ఏర్పడుతుంది, ఆ కార్యం మరొక దానికి కారణమవుతుంది. ఈ కార్యకారణాత్మకంగా విస్తరిల్లుతుంది ప్రపంచం. కానీ అసలు కారణం చెప్పడం నువ్వు కష్టం. కనుక కారణం దొరకని ప్రపంచానికి కారణం చెప్పలేవు గనక నీకు నేను చూపిస్తానన్నట్టు శివుడు. అదేమిటంటే నేను అక్కడ కూర్చున్నాను కింద అంటే కారణం తెలియని ప్రపంచానికి అసలు కారణం నేనే అని చెప్పడానికై వటవృక్ష మూలంలో స్వామి ఉన్నాడు. ఇది దాని యొక్క ఆంతర్యం. అంతేకాదు మన బుద్ధి కూడా మర్రి చెట్టే, అవునా లేదా? మీకు చూపిస్తా ఎలా. ఇక్కడ కూర్చుని ఉంటాం కానీ ఓడలు దింపుకుంటూ ఇక్కడ ఉంటాం, అవునా లేదా? ఒక ఊడ అప్పుడు ఇంటికి వెళ్తుంది, ఒక ఊడ మా ఇండియాకి వెళ్తుంది, అవునా? నేను ఇంట్లో అమ్మకి వాళ్ళు 8:30 కల్లా ఫోన్ చేసి చెప్పాను ఇండియాలో, ఈయన 8 ముగిస్తాడు లేదు, ఊడ అక్కడ ఉంది, చెట్టు ఎక్కడ ఉంది. ఇలా ఊహల ఓడలు అటు వేసుకెళ్ళిపోతుంటాం. దానికి భగవంతుడు మెదడుగా శక్తి పెట్టడం గొప్ప విషయం అండి. అలా ఓడలు పెరిగిపోతుంటాయి. అంతేకాదు ఒక్కొక్కసారి మన ఆలోచనలు అబ్జర్వ్ చేయండి. దీని స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు మోడర్న్ సైకాలజీ. ఆలోచనలు ఒక్కసారి అబ్జర్వ్ చేసి ఎక్కడుంది మొదలెడతామో ఎక్కడికో పోతుంది. ఇక్కడ తిరుపతి వెళ్ళావా అని అంటే వెళ్ళాను. లడ్డు తెచ్చావా? తెచ్చాను. లడ్డూతో ఆగదు. ఈ లడ్డూలో తీపి ఎంత బాగా చేస్తారండి, ఎంత బాగుంటుందో. అక్కడ మొదలై మన దేశంలో ఆ తీపి దొరుకుతుందా అంటే ఈ మధ్య ఇక్కడ బ్రౌన్ షుగర్ మొదలైన వస్తున్నాయండి. ఏమైనా ఇక్కడ కూడా ఈ బ్రౌన్ షుగర్ మంచిదా వైట్ షుగర్ మంచిదా? అది మా ఆవిడికి ఎన్ని మాలు చెప్పినా వైట్ షుగరే వేస్తుంది. మా ఆవిడికి నా ఒకంతరా పడదండి. ఇంకెక్కడి నుంచి మొదలై అసలు తిరుపతి లడ్డు పక్కకు పోయింది. మన ఆలోచనలన్నీ ఎక్కడ మొదలెడతాయి? 10 మంది సంభాషణలు కూడా ఇష్టాగోష్ఠి, ఇలాగ పిచ్చిగోష్ఠి ఏముండదు. ఒక దగ్గర మొదలు ఇటో పోతూ ఉంటాయి. ఎందుకు ప్రారంభించారో తెలియదు, ఎక్కడికి వెళ్ళి టైం చూసుకుని డిస్పర్స్ ఇలాగే ఉంటాయి. ఇంతే, ఏది మొదలు మర్చిపోతాం. ఒక్కసారి వెళ్ళి ఇంతకే ఎక్కడ స్టార్ట్ చేసాం అని ఆలోచిస్తే ఇలా ఓడలు వెళ్ళి రావాలి. చూసారా, మన మెదడుకు భగవంతుని శక్తి పెట్టాడు. ఇన్ని ఓడలు దిప్పుకున్న మెదడనే వృక్షానికి మూలం ఏమిటయ్యా అంటే నీ ఆలోచనల మహావృక్షానికి మూలం ఆత్మ చైతన్యం. అదే దక్షిణామూర్తి. ఈ ఆలోచనలని మహావృక్షానికి మూలంలో కూర్చున్న దక్షిణామూర్తికి నమో నమః. ఆత్మ చైతన్యం ఉంటేనే ఏవైనా ఆలోచించగలవు. ఆలోచనలు చూడకు, ఆలోచనలకు మూలమైన చైతన్యాన్ని చూడు. ఇక్కడ అలలు చూడటానికి కాదు, అలలకు మూలమైన జలాన్ని చూడు. ఆ జలం లేకపోతే ఏ అల లేదు. అర్థమైపోయింది ఇప్పటికే. అనేకత్వం అల, జలం ఏకత్వం. అనేకత్వం ప్రపంచం, ఏకత్వం శివుడు. కానీ అనేకత్వం వృక్షమైతే ఏకత్వం శివుడై వృక్ష మూలంలో గోచరిస్తున్నాడు. ఇక్కడ ఆ మూల చైతన్యాన్ని తెలుసుకో. ఇది వటవృక్ష మూలంలో ఉన్నవాడు. వటవిటపి సమీపే భూమి భాగే నిషన్నం సకల ముని జనానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురు నీశం దక్షిణామూర్తి దేవం జనన మరణ దుఃఖ ఛేదదక్షం నమామి. ఇక్కడ దక్షిణామూర్తి తత్వం రూపం అంతా ముద్రించుకుపోయింది కదా. మర్రి చెట్టుతో సహా తెచ్చుకుని మనసులో పెట్టేసామండి. మర్రి చెట్టు ఇంటి దగ్గర పెట్టుకోవడమే కష్టం, ఈ మనస్సులో పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ భగవంతుడు మనస్సుకి అంత శక్తి ఇచ్చాడు, పర్వతాలను కూడా పెట్టుకునే శక్తి. అలా ఇప్పుడు దక్షిణామూర్తి రూపం ముద్రించుకుని ఆయన ఇకపై ధ్యానించేటప్పుడు ఈ స్వరూపం అంతా మనసులో తెచ్చుకుంటే ఇంకేం కావాలి? ఇక్కడ ఆ స్వరూపంలో తత్వ వివేచన. పైగా కూర్చున్న టీవీ ఎలా ఉన్నదంటే వీరాసనం అంట. అది ఈజీ అండి, అది కూర్చున్న తీరు, అది యోగాసనం. అలా మొత్తం మనకి స్వామి మూర్తులు చాలా చెప్పబడుతున్నాయి. స్వామి మూర్తులు చెప్పే ముందుగా దక్షిణామూర్తి నామానికి అర్థం చెప్పుకున్నాం. నిన్న ఒక అర్థం చెప్పాను, ఎవరైనా చెప్పగలరా? నేను క్లాస్ లాగా లెసన్ లాగా వినాలని అందుకే అంటున్నాను. ఎందుకంటే టైంపాస్ సబ్జెక్ట్ చెప్పాలంటే నాకు చాలా సరదా. మీకు ప్రాబ్లం ఉండదు, నాకు ప్రాబ్లం ఉండదు. మళ్ళీ పిలిపించుకోవాలి కూడా అనిపిస్తుంది. ఇప్పుడు ఇది చెప్తే నెక్స్ట్ ఇయర్ రండి అన్నమాట ఆలోచిద్దాం ఉంటాం. ఇలా ప్రశ్న వేస్తారా అండి? దక్షిణ శేముషి ప్రోక్త. అది
దక్షిణ అనగా శేముషి. శేముషి అంటే బుద్ధిశక్తి, నైపుణ్యము అని అర్థం. ఇక్కడ దక్షిణ అనగా నైపుణ్యం. తెలిసింది కదా. ఇప్పుడు మనం ఆ దక్షిణ ఒక అర్థం చెప్పాం. ఇప్పుడు మరొక అర్థంలో ఒక్కొక్కటి ప్రవేశిద్దాం. ఇక్కడ దక్షిణ అనే మాటకు అర్థం సమర్థత, ఇది అర్థం. దీని నుంచి మనకి దక్షత అనే శబ్దం కూడా వచ్చింది, కేపబుల్. కనుక దక్షత కలవాడు దక్షిణామూర్తి. ఆయన మూర్తి దక్షత కలిగినది అన్నాడు. ఇక్కడ దక్షత అంటే సమర్థత. ఏమిటా సమర్థత? సామర్థ్యం సృష్టిస్థితి కార్యే సృష్టిస్థితి లయాది కార్యేషు, ఇది డెఫినేషన్ అండి. ఇక్కడ శంకర భగవత్పాల్ వారు దక్షిణామూర్తి మంత్రానికి వ్యాఖ్యానిస్తూ చెప్పారు. సమర్థుడు భగవంతుడు ఒక్కడు, మీరు నేను కాదు. ఆలోచిద్దాం ఒకసారి. సృష్టి స్థితి లయ ఈ మూడు ఎవరు చేయగలరు? మనం తప్ప ఎవరు చేయలేరు కదా. భగవంతుడు తప్ప ఎవరు చేయలేరు. అటెంటివ్ ఉన్నారు కదా, చాలా సంతోషం. భగవంతుని సృష్టి స్థితిని చేయగలడు, మనం ఎవరు చేయలేము. కనుక చేయగలిగిన సమర్థత ఎవరికి ఉన్నది? భగవంతుడికి మాత్రమే ఉంది. ఆ సమర్థత ఎలాంటిదంటే కర్తం అకర్తం అన్యథా కర్తం అని సమర్థ. ఆయన చేస్తే చేస్తాడు, చేయకపోతే చేయడు. ఒకదానికి ఒకలా చేస్తాడు. క్వశ్చన్ చేయడానికి లేట్. నువ్వెందుకు ఇలా చేశావు? నీకెందుకు రా, నీకేం తెలుసు, కూర్చో అంటాడు ఇక్కడ. అందుకు కర్తం అకర్తం అన్యథా కర్తం సమర్థ. ఆయన ఇష్టం, ఎలాగైనా చేయగలడు, ఏదైనా చేయగలడు, అడుగుడు మార్చేయగలడు. అంత సమర్థత ఎవరికుందో వాడిని పరమేశ్వరుడు అంటాం. కానీ ఈశ్వరుడు అంటేనే సమర్థవంతుడు. యయిమాలోకాన్ ఈశత ఈశనీభి, ఇది ఉపనిషద్వాక్యమే. ఎవడు తన యొక్క శక్తులతో ప్రపంచాన్ని శాసిస్తాడో వాడు ఈశ్వరుడు. సర్వసమర్థుడికి ఈశ్వరుడు అని పేరు. ఐశ్వర్యం అంటే సమర్థత, అంతేగాని డబ్బంతా పెట్టుకున్నాడు కనుక ఐశ్వర్యుడు అంటే కాదు. సమర్థతే ఐశ్వర్యం. ఐశ్వర్యం ఎవడికుందో వాడు ఈశ్వరుడు. ఈశ్వరుడన్నా దక్షిణుడన్నా ఒకటే అర్థం. కానీ దక్షిణ అంటే సమర్థవంతుడు అర్థం. ఆయన్ని మేము లెక్క పెట్టమండి, ఆ భగవంతుడు అనేవాడే లేడు, ప్రకృతి మాకుంది కంట్రోల్లో అని విస్తరిస్తే వాడి పేరు దక్షుడు. వీడు దక్షుడు, వాడు దక్షిణామూర్తి. నేనే క్యాపబుల్ అనుకుంటే దక్షుడు, అసలు క్యాపబుల్ దక్షిణామూర్తి. నువ్వే క్యాపబుల్ అనుకుని ఆయన్ని విస్మరిస్తే దక్షుడికి వచ్చిన గతే కలుగుతుంది. ప్రస్తుత ఆధునిక నాగరికతకి దక్ష యజ్ఞం అని పేరు. ఇక్కడ ఎవరైనా ఒకరిద్దరైనా పొరపాటున థింకర్స్ ఉంటారేమో అని చెప్తున్నాను. ఆలోచించండి. నా సమర్థతే సర్వం, ప్రకృతి నా కంట్రోల్లో ఉంది. ప్రకృతి అంటే అమ్మవారు. అమ్మవారు నా కూతురు, నేను చెప్పినటువంటిది. ఈశ్వరుడా అది అక్కర్లేదు. ఇదే మనం చేస్తున్న పని. నీ కంట్రోల్లోకి దయతో వచ్చిందే తప్ప నీ కంట్రోల్లో అవి లేదు. నీ కంట్రోల్లో ఉందనుకుంటే దాక్షాయని దైత్యహత్రి దక్షయజ్ఞ వినాశి. నీ అహంకారాన్ని తీసిపారేస్తుంది, జాగ్రత్త. అప్పుడు పరమేశ్వరుడు ఏంటో తెలిసి వస్తుంది. అది ఈశ్వరుని విస్మరించి ప్రకృతి నా అధీనంలో ఉందని అహంకరించే వాళ్ళందరూ దక్షులే. వాళ్ళ జ్ఞానం దక్షయజ్ఞమే. అది ఎప్పటికో అప్పుడు ప్రకృతి ద్వారానే ధ్వంసం అవ్వక తప్పదు. అది ప్రపంచ నాగరికతకి భారతీయ సంస్కృతి యుగాల క్రితం చెప్పిన పాఠం. అందుకు దక్షిణామూర్తి అంటే సర్వసమర్థుడు. ఆయన ఒక్కడే సర్వసమర్థుడు. ఆ సర్వసమర్థుడి పాదాలు పట్టుకో. ఒకరికి దక్షిణ అంటే సమర్థత. ఆ దక్షిణ ఒక మూర్తి కడితే దక్షిణామూర్తి. కానీ దీనిలో అందమైన ఒక మాట ఉందండి. దక్షిణామూర్తి అనే పదమే చాలా గొప్పది. అయితే రమణ మహర్షి ఒక అర్థం చెప్పారు దీనికి. దక్షిణామూర్తి ప్రతి వారి హృదయం ఉంటుంది మధ్యలో. ఆ హృదయంలో కుడి భాగంలో పరమాత్మను ఉంటాడట. ఇది చెప్తే లేదండి బాబు ఇంకో చోట ఉంటాడు అని చెప్పింది తప్పన్నాడు ఇంకో ఆయన. అసలు హృదయంలో ఉంటాడండి, ఇక్కడ ఉంటాడండి ఇంకొక ఆయన. ఇది ఎక్కడ ఉంటాడని కన్ఫ్యూజన్ వచ్చి ఆ పనే మానేసాడు ఇంకొక ఆయన. అయితే ఒక యోగికి ఎక్స్పీరియన్స్ అయిందండి. ఆయన రామకృష్ణ పరమహంస చెప్పినది ఈశ్వర స్థానం ఒకవైపు చెప్పాడు, ఎడం వైపు. ఈయనేమో కుడివైపు చెప్పాడు. ఇంకొక యోగి భూమధ్య స్థానం చెప్పాడు. అసలు ఏది కరెక్ట్? ముగ్గురు యోగులే. ఆయన చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తున్నట్ట మహాత్ముడు. ఆయన గత జన్మలో ఎన్నో యోగాలు చేశాడు. అప్పుడు హిమాలయాలకు సంబంధించిన యోగి సూక్ష్మదేహంతో ఆయన వద్దకు వచ్చి వాడి యోగ్యత బట్టి వాడి యొక్క సాధన బట్టి ఆత్మతత్వం వాడి హృదయంలో ఏ కోణంలోనూ సాక్షాత్కరిస్తుంది. ఒకడికి ఒక చోట, ఇంకొకటి ఒక చోట కనబడవచ్చు. వాడికి అది హృదయం అని చెప్పాడు. ఇక్కడ ఆ హృదయంలో ఆ ప్రకాశించే సర్వసమర్థుడైన ఆత్మజ్యోతి స్వరూపుడే దక్షిణామూర్తి. కానీ మూర్తి అంటే అర్థం ఏంటి? రూపం. కానీ భగవంతుడికి రూపం ఉందా? హిందూ మతంలో భగవంతుడికి రూపం లేదని ఆవిడ చెప్పక్కర్లేదండి. మరి అందరూ మీరు దేవుళ్ళని రూపాలతో పూజిస్తారు. మా మతంలో అసలు రూపమే లేదండి. మీ మతంలో దేవుడే లేడండి అని చెప్పండి. వాళ్ళ దైవాన్ని వాళ్ళు పూజించట్లేదు. వాళ్ళ దైవం అంటే తెలియదు, డెఫినేషన్ లేదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ నేను ఇది పాయింట్గా వదిలేను. డిస్కస్ చేయాలంటే నేను సిద్ధమే, కానీ ప్రస్తుతం అది అప్రస్తుతం. కానీ ఈశ్వర తత్వానికి రూపం ఉంది, రూపం లేదు, రెండూ చెప్పగలిగినటువంటి సంస్కృతి మనది.
మీరు అమ్మవారి రూపాన్ని లలితా శాస్త్రంలో మొదటి నుండి కొన్ని నామాల వరకు చదువుతారు. అంత అద్భుతమైన రూపం చెప్పారండి. సర్వారుణ అనవద్యాంగి సర్వాభరణ భూషిత అంత చదివి నిరాకార నిరాకుల ఏమిటండి ఇక్కడ అంటే భగవంతుడి రూపం ఉంది, రూపం లేదు. భగవంతుడు ఒక్కడే, భగవంతుడు అనేకం. రెండూ చెప్పగలిగిన సంస్కృతి మనది ఇక్కడ. ఆయన ఏకమే కానీ అనేకంగా భక్తులను అనుగ్రహించాడు. కానీ ఇది ఉంది, అది ఉంది. ఆయనకి ఏ రూపము లేదు కానీ ఏ రూపము ధరించలేడు అనుకో. ఈజ్ క్యాపబుల్ టు టేక్ ఎనీ ఫార్మ్. ఆయన పేరే దక్షిణామూర్తి. ఆయన ఏ రూపమైనా ధరించగలడు కానీ నిన్ను అనుగ్రహించడానికి రూపం ధరిస్తాడేమో కానీ ఆయనకి ఏ రూపము లేదు. ఇక్కడ భక్త అనుగ్రహ విగ్రహం. ఆనాడు ఋషులకి బ్రహ్మాది దేవతల్ని అనుగ్రహించడానికి దక్షిణామూర్తి రూపంతో కనబడ్డాడు. ఏ నామరూపాలు లేని భగవంతుడు మనల్ని అనుగ్రహించడం కోసం దివ్యనామ దివ్య రూపంలో స్వీకరించాడు. మన నామరూపాలు కర్మ కొద్ది వచ్చి పడ్డాయి. ఇవి వ్యవహారాలు. భగవంతుడు నామరూపాలు దయతో స్వీకరించాడు. ఇది తేడా ఇక్కడ. కనుక నామం రూపం నుండి దయ ఉంటుంది, మరి ఏముండదు ఇక్కడ. మన నామరూపాల కర్మ ఉంటుందండి, నొక్కితే కర్మ ఉంటుందండి. కానీ భగవంతుడి దగ్గర ఉండేది దయ. దయ కనుక దయతోనే నామరూపాలు స్వీకరిస్తాడు. అందుకే ఉపనిషత్తు చెప్తోంది ద్వే బ్రహ్మణి వేది దవ్యే మూర్తంచ అమూర్తంచ. మూర్తం అంటే ప్రకటింపబడి కనబడే ఒక విజువల్ ఫామ్. అమూర్తం అన్నదు అన్మానిఫెస్టెడ్. అమూర్తం కానీ మేనిఫెస్టెడ్ అన్మానిఫెస్టెడ్. మూర్తం అమూర్తం. ఇప్పుడు దక్షిణ అంటే ప్రపంచాన్ని నడిపే సర్వసమర్థత ఎవడో ఆ సమర్థతంతా కలిసి ఒక రూపం ధరించి వచ్చాడండి. అది దక్షిణామూర్తి. కానీ దక్షిణామూర్తి అనే సంస్కృత భాషకి ఆ పదానికి సంధి విభజన బాగా చేయొచ్చు. దక్షిణామూర్తి అంటే దాక్షిణ్యం మూర్తి ధరించి వచ్చింది, ఇదొక అర్థం. దక్షిణ అమూర్తి కలిపి దక్షిణామూర్తి. ఆయన ప్రపంచాన్నంతా నడపగల దక్షిణుడు వాస్తవానికి అమూర్తము, ఏ మూర్తము లేనివాడు దక్షిణామూర్తి. ఒకే నామానికి రెండు అర్థాలు. ఎందుకంటే ఒకే తత్వానికి రెండు రూపాలు ఉన్నట్టుగా ఒకే నామానికి రెండు అర్థాలు ఉన్నాయి. దక్షిణామూర్తి, దక్షిణ అమూర్తి. ఎందుకు దక్షిణ అంటే ఏమిటి? సమర్థత. మీరు ఎప్పుడైనా దయాదాక్షిణ్యాలనే మాట విన్నారు కదా? ఇంకా తెలుగు బతుకుతోంది, బతుకుంది. ఎందుకంటే ఇవి కూడా పోతే రేపు పొద్దున చెప్పుకోవడానికి లేదండి. దయాదాక్షిణ్యాలు లేవయ్యా అంటూ ఉంటాయి. నీకేం దయాదాక్షిణ్యం లేదా అని అడిగేవారు పూర్వం. దయాదాక్షిణ్యం రెండు ఒకటి కాదు, మనం ఒకటి అనేసుకుంటున్నాం. రెండుకి తేడా ఉన్నది. దయ ఉంటే, దయ అంటే అర్థం ఏంటంటే అవతల వాడి దుఃఖం చూడగానే నీ మనస్సు కరిగితే దయ. అది ఎంతో ఉత్తమ సంస్కారం ఉన్న వాళ్ళకి కానీ రాదండి. కొందరు అవతల వాడు ఏడుస్తుంటే బలి జరిగింది లేండి అంటుంటాడు. అది కాదు ఇక్కడ. వీళ్ళ లోపల పరదుఃఖ అసహిష్ణుత దయా డెఫినేషన్ చెప్పారు. ఇతరుల దుఃఖాలు చూసి తట్టుకోలేకపోవడం అనేది. అయితే దయ ఒక్కడు ఉంటే సరిపోదు, ఇంకోటి ఉండాలి. ఇది ఎలాంటిదంటే ఒక ఆయన పాపం కింద పడితే అవి ఏడుస్తున్నాడు, ఇంకో పక్కకి వెళ్ళి అయ్యో పడిపోయి నాయన కన్నీళ్ళు తుడుస్తున్నాడు. కన్నీళ్ళు తుడిస్తే లాభం మీద అయ్యి అత్తవయ్యా అన్నాడు. ఆ శక్తి నాకు లేదయ్యా, అందుకు నీతో పాటు ఏడుస్తున్నాను అన్నాడు. దయ సరిపోయింది ఇక్కడ? సరిపోలే. ఇంకొక ఆయన మంచి శాండో అక్కడ నుంచి వెళ్ళాడు, బాబు కింద పడిపోయాను లేపవా అన్నాడు. వాడు చూసి కూడా లేపకుండా వెళ్ళిపోయాడు. అంటే వాడు ఎత్తగలడు కానీ దయలేదు వాడికి. వీడికి దయ ఉంది, ఎత్తలేడు. ఇంకో పెద్ద ఆయన అటు నుంచి వెళ్తున్నాడు శక్తిమంతుడు, అదే కింద పడిపోయావా అని ఎక్కాడు. అంటే వాడికి రెండూ ఉన్నాయి. దాక్షిణ్యం అంటే మనల్ని బాగు చేయగలిగిన సమర్థత పేరు దాక్షిణ్యం. దయ ముందు దయ ఒక్కడుంటే సరిపోదు, మనల్ని ఉద్ధరించగలిగే దాక్షిణ్యం ఉండాలి. దయా దాక్షిణ్యం కలిసి ఒక రూపం ధరిస్తే దాని పేరు దక్షిణామూర్తి. ఆయనకు మనపై దయ ఉంది, మన దుఃఖాన్ని సమూలంగా నాశనం చేయగలిగే దాక్షిణ్యం ఉంది. ఎలాంటి దాక్షిణ్యం అంటే మళ్ళీ ఏడవనివాడు. అది ఇక్కడ ఇవాళ ఒక ఏడుపు పోగొట్టాడు, రేపు మరో ఏడుపు ఎలాగో రెడీ మనకి, అంతే కదా. నాకు ఈ దుఃఖం పోగొట్టు అని అడిగావు, సరే పోగొట్టాడు. ఏమైందయ్యా? ఒకరి ఇంటికి వచ్చి చెప్పుకున్నారండి, ఎవడో పిల్లలకి పెళ్లి కావట్లేదు, పిల్లలకి పెళ్లి కావట్లేదు. ఎంత ఏడుపో తెగ మొత్తుకునేది. ఎందుకు పుట్టేవాడే నా పిల్లాడికి పెళ్లి చేయడానికి అన్నట్టుగా ఏడిచింది. సరే, ఎంతో దయామయుడు గురువుగారు మంత్రం ఇచ్చాడు, జపం చేయమన్నాడు, పెళ్ళి అయిపోయింది. అమ్మయ్య మా గురువుగారికి ఎంత దయో, ఆశీర్వచనం ఇచ్చారు, పిల్లాడికి పెళ్ళి అయిపోయింది, చాలా సంతోషం. వారం తర్వాత చేయండి, కోడలు భయంకరంగా ఉంది, ఏడు తిప్పి పారేస్తుంది. అంటే దుఃఖం పోయిందా చెప్పండి? నువ్వు దీనివల్ల దుఃఖం పోతుంది అని కూడా ఒక దుఃఖాన్ని సెలెక్ట్ చేసుకుంటావు. మనం అంతా చేసేది ఇదే పని అండి. ఇక్కడ మన ఆనందం కావాలనుకుంటాం, ఆనందం దీనివల్ల వస్తుందని వస్తువుని సెలెక్ట్ చేసుకుంటాం, ఆనందాన్ని కోరుకో. తీర్చేదనుకోండి దుఃఖం వస్తుంది, ఆయన తిడతాం. నువ్వు ఆనందం కోరలే, ఆనందం దీని నుండి వస్తుందని వస్తువు అడుగుని వస్తువు ఇచ్చాను. నన్ను ఏం చేయమంటావు? ఏడిపించడం వస్తువులో ఉంది, నేనేం చేయను అన్నాడు. ఇక్కడ ఇది ఆలోచించండి. ఇవన్నీ హాస్యంగా చెప్పిన ఆలోచిస్తే ఇదే. అబ్బా ఆలోచిస్తే తొందరగా మోక్షం వస్తుందండి, ఎప్పటి నుంచి అక్కర్లేదు. అందుకోసం ఇలా బతికేస్తాం. ఏం చేస్తాం? సరే, మొత్తానికి వీటిల్లో ఉందా
దుఃఖం అత్యంతిక దుఃఖనాశనం అన్న పదం ఉందండి వేదాంత శాస్త్రంలో. అంటే మళ్ళీ ఏడవకుండా ఉండే బతుకు కావాలి. సృష్టిలో అన్నీ ఒక ఏడుపు నుంచి మరొక ఏడుపు షిఫ్టింగే. ఆ షిఫ్టింగ్లో ఉండే గ్యాప్కి ఆనందం అనుకుంటూ ఉంటాం అన్నాడు ఇక్కడ. కొరడాతో కొడుతూ ఉంటే రెండు కొరడా దెబ్బల మధ్య ఉన్న రిలీఫ్ని ఆనందం అనుకుంటూ ఉంటాం మనం. ఇది తెలుసుకొని చెప్పాడు ఇక్కడ. ప్రాపంచిక సుఖాల లక్షణాలన్నీ ఇంతే, ఇది తప్ప మరొకటి లేదు, ఇది దాచేస్తే దాగని సత్యం. అవును లేదా? ఇవి చెప్పేమనుకోండి వేదాంతం చెప్తున్నాడు రా అంటాం, అదే అసత్యం చెప్తున్నాడు రా అనం. అంటే సత్యం అని తెలుసు, ఇప్పటి నుంచి యాక్సెప్ట్ చేయడం, మరికొంత ఎడుద్దాం అనుకుంటాం. అది ఇక్కడ తప్పదండి. ఏది మీరు కోరుకున్నా ఇంతే. అవునా లేదా చెప్పండి. ఇక్కడ పిల్లాడు పుడితే చాలండి, తర్వాత పుట్టివాడు ఏడిపిస్తాడండి, నా పిల్లాడు నా మాట వినడండి, ఇలా చూపిస్తే అలా ఎగురుతాడండి. ఈ దేశంలో ఎక్కువ అలాగే ఉంటారు పిల్లలు. వాడికి తల్లిదండ్రులు నా గౌరవం ఉండదు, ఇంకోటి చూసినా నమస్కారం హాయ్ అంటాడు. ఏం చేస్తాం? అంత అహంకారం, పొగరు అలా పెంచుతున్నారు కల్చర్. ఇదే ఈ గాలి అక్కడికి తగిలింది అనుకోండి, మాతృదేవోభవ పితృదేవ ఆచార్య దేవోభవ లేవు, మాకు ఎక్కువ సాక్షాత్కరిస్తూ ఉంటాయి. మహాత్ముడికే తప్పట్లేదు. ఇక్కడ పీఠాధీశులు కూడా వస్తుంటారు, నమస్కారం చేయంటే హాయ్ అంకుల్ అన్నాడు ఒక పీఠాధీశుడు. వాడు ఏం చేయడు, వాడికి ఆ సంస్కారం ఇచ్చే తల్లిదండ్రులు మెచ్చుకోవాలి. సరే ఇలాంటి పరిస్థితులు ఏం చేస్తాం అని వాళ్ళ వల్ల ఒక బాధ కలిగితే ఒక బాధ. అదే మహానుభావుడు పురంధరదాసు ఒక మాట అన్నారు, దాన్ని భారత మురళీకృష్ణ గారు అద్భుతంగా అనువదించారు. సతియున్నా చింతే, లేకున్నా చింతే, మతిలేని సతితో మనుగడ చింతే, బ్రతుకంతా చింతే, జీవికి మనస పరమాత్మని గన నోచని వానికి అన్నాడు. విశేషం ఏం చేస్తాం? కానీ ఈ దుఃఖాలన్నీ మనకి ఇవాళ సుఖం దొరికింది అంటే తత్కాలమే, మళ్ళీ దుఃఖం మొదలవుతుంది. కనుక జన్మ పరంపరలో దుఃఖం ఉందయ్యా సహజంగా. ఇవన్నీ కూడా ప్రతి నువ్వు సుఖం అనుకునే కడుపులో దుఃఖం దాచుకునే కనబడుతుంది బయటకు. అది కనుక అన్ని షుగర్ కోటెడే, లోపల వచ్చేదే, ఇది తెలుసుకో అని చెప్పాడు ఇక్కడ. ఇక్కడ అత్యంతిక దుఃఖనాశనం అంటే మళ్ళీ దుఃఖం లేకుండా ఇవ్వగలిగేది ఒక్కటే స్వాత్మానందం, స్వాత్మ ప్రాప్తి, స్వస్వరూప జ్ఞానం, బ్రహ్మజ్ఞానం. అదొక్కటే అత్యంతిక దుఃఖనాశనం. అది ఇవ్వగలిగిన సమర్థత సృష్టిలో ఎవ్వడికీ లేదు. కావాలంటే డబ్బులు ఇవ్వగలరు, ఆస్తి ఇవ్వగలరు, మోక్షం ఎవడివ్వగలడు? పరమాత్మ తప్ప ఎవ్వడు ఇవ్వలేడు. కనుక పరమాత్మ ఇవ్వగలిగే మోక్షమే మళ్ళీ దుఃఖపడకుండా చేసే దయాదాక్షిణ్యం. కనుక ఆ మోక్షానికి అవసరమైన జ్ఞానాన్నిచ్చే దయాదాక్షిణ్య రూపాన్ని దక్షిణామూర్తి అని అంటున్నారయ్యా అన్నాడు ఇక్కడ. ఇది దక్షిణామూర్తి అనే నామానికి అర్థం. ఇవాళ మొత్తానికి నామరూపాతీత తత్వం తెలుసుకోవడం కోసం ఆయన నామరూపాన్ని వ్యాఖ్యానం చేసుకున్నాం మనం ఇక్కడ. అర్థం చేసుకునే వరకు రూపం నామం, అర్థం చేసుకుంటే నామరూపాలు దాటిపోయింది కదా. కానీ దయాదాక్షిణ్యాలు మూర్తి భవించినటువంటి పరమాత్మ సృష్టి స్థితులైన చెయ్యగలిగే దాక్షిణ్యం ఎవడి వద్ద ఉన్నదో ఆ దాక్షిణ్యం మూర్తి కట్టింది. ఆ దాక్షిణ్యం కలిగిన ఈశ్వరుడికి నిజానికి అమూర్తము. ఇది దక్షిణామూర్తి తత్వానికి అర్థం. ఆయన రూపం, ఆయన ధరించినటువంటి ఆయుధాలు, అదేవిధంగా ఆయన వృక్షము, మొత్తం స్వరూపము సన్నివేశము అంతా హృదయంలో నింపుకుని దక్షిణామూర్తి పాదపద్మాలకు నమస్కరిస్తూ స్వస్తి. రేపు సమయం 3:30 తిరిగి మనం సమావేశం అవుదాం. సర్వం శ్రీ దక్షిణామూర్తి చరణారవిందార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య అడిగారు కనుక చెప్తున్నాను. ఈ వస్తువుతో సంబంధం లేకపోయినా ముద్ర గురించి వచ్చింది. దీన్ని మృగీ ముద్ర అంటారండి ఇక్కడ. ఎందుకంటే తర్జని కనిష్ట ఈ రెండు మంచి పనులకి వాడకూడదు అంటారు ఇక్కడ. అది దీనికి మనస్సుకు సంకేతం మృగీ ముద్ర. అది మృత్యుంజయ రూపంతో ఉన్నప్పుడు శివుడు మృగీ ముద్ర పట్టుకుంటాడు. అది మృగహస్తుడు అని శివుడికి పేరు. మనస్సు కనుక మనోనిగ్రహం ఉంటే గానీ దేనికి వెళ్ళలేవైనా మనస్సుని చేతిలో పెట్టుకో, కంట్రోల్. మనోనిగ్రహం లేదు, జ్ఞానం లేదు. అందుకే ఇది మృగీ ముద్ర. అలాగే ఉపాసకులు ఈ మృగీ ముద్రనే గురుచరణాలు అర్పిస్తూ శిరస్సు మీద పెట్టుకుంటూ ఉంటారు. మంచి ప్రశ్న వేశారండి. మరొక విషయం తెలుసుకోవడానికి అవకాశం లభించింది. స్వస్తి.